మీ ఆశీర్వచన పాత్ర యొద్దకు సమీపస్థలమవుచుంటుండగా వాక్యం యొక్క ఉదక స్నానము చేత మీ పరలోకపు తలంపులు మీరు మాకు అనుగ్రహించి శుద్ధీకరణ హృదయముతో ఈ నూతన సంవత్సరము మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభువు పండుగ దినాన ఇహపర ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నట్లు మీ కార్యమును మాలో నూతన పరుస్తురండి. దేవాని పరిశుద్ధులు పాదాలు కడగటానికి కూడా యోగ్యత లేని అపాత్రుడనైన నన్ను కరుణించి నా నోట మీ మాట ఉంచి నా పక్షముగా నిర్గమ 4:12 మత్తయి 10:20 ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చండి. లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో వీక్షించే నీ పరిశుద్ధులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకుని మా సమయము సహవాసము మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ తెరవబడిన ఆకాశమును మా మధ్య ఉంచి అత్యున్నతమైన సింహాసనం నుంచి కావలసిన శుద్ధీకరణ మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము మరియు 2వ అధ్యాయము 8వ వచనము, 22వ అధ్యాయము 13వ వచనం. ఈ 3 వచనాల యొక్క సారాంశము మన ప్రభు అయిన దేవుడు ఏమై ఉన్నాడో మనకి తేటగా తెలియజేయబడుచు ఉన్నది. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మీకు గుర్తుంది, 2025వ సంవత్సరము డిసెంబరు ఆఖరి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మనము ఒక తలంపును లేక ఒక అంశమును ఆరాధన కొరకు, ఆశీర్వచన పాత్ర కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుండే చెప్పండి, ఏం జ్ఞాపకం చేసుకున్నాం? డిసెంబరు ఆఖరి ప్రభు దినాన అంటే 2025 డిసెంబర్ 28వ తేదీన ఆరాధన వర్తమానము, బల్ల వర్తమానము, దేవునిలో ఉన్న ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటాయి అంటే అది మీరు చెప్పగలుగుతారు, అంతమయ్యున్న దేవుడు. సంవత్సరాంతపు ఆఖరి ఆదివారమున అంతమయ్యున్న దేవుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు సంవత్సరము ఆరంభపు దినము 2026వ సంవత్సరము మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన దేవుడు ఆరంభమై ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు ఆరంభమై ఉండి లేక మొదటి వాడై ఉండి మన ఎడల జరిగించిన మేలులను బట్టి మనం ఆయన్ని ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వచ్చేసరికి ఆది అయ్యున్న దేవుడు లేక ఆరంభమై ఉన్న దేవుడు లేక మొదటి వాడై ఉన్న దేవుని కొరకు మనము మొదట చేయవలసిన పనులేమిటి, దేవుడు మన ఎడల కోరుచున్న మొదటి ప్రాధాన్యమైన పనులేమిటి, అవి మనము కలిగిన వారమై వాక్యం యొక్క శుద్ధీకరణ హృదయముతో యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో చేయవేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభము నుండి అంతము వరకు కూడా దేవుడు తన కార్యములను మనలో నూతన పరిచేవాడిగాను, నూతనమైన ఆశీర్వాదములతో నింపేవాడిగాను, నూతనమైన వాత్సల్యతను మన ఎడల కనపరిచేవాడిగాను, నూతనమైన ఉద్దేశములను సంపూర్ణంగా బయలుపరిచేవాడిగాను ఉండే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అయితే ఈ దినాలలో ఎలాగున్నారా అంటే ఓ మాట చూడండి. మార్క్సు వార్త 10వ అధ్యాయం, మార్క్సు వార్త 10వ అధ్యాయం 31వ వచనం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనేను. ఇది నన్ను ఎలా ఉన్నదంటే ఆత్మీయ స్థితిగతి. మొదటి వారు అనేకులు ఏమైపోతున్నారు? కడపటి వారు అవుతున్నారు. ఇలా అవ్వాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆది ఆయనే, అంతము ఆయనే. మొదటిలో ఉన్నవారు అంతము వరకు కనబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే భక్తుల యొక్క ఆత్మీయ జీవితాలు ఎలాగుంటున్నాయంటే మొదటి వారు అనేకులు ఏమైపోతున్నారయ్యా అంటే కడపటి వారు అవుతున్నారు. అంటే ఉదాహరణకి క్లాసులో స్టూడెంట్స్ క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, రోజులు జరిగే కొద్దీ వారు ఏమవుతున్నారంటే లాస్ట్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అభివృద్ధి చెందినట్లు కాదు, ఇది ఆశీర్వదించబడినట్లు కాదు.
అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రైస్తవ ఆరంభం శూరత్వంతో ఉంటుంది. అందుకనే పరమజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతము కీడ మేలండి, మేలు. మరి ఇదేనా మన జీవితంలో ఎలాగున్నది? కార్య ఆరంభము ఎంతో బాగుంటుంది, కొనసాగింపు ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది? అందుకనే మన దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆయన మనలో జరిగించినటువంటి ఈ సత్క్రియ, రక్షణ కార్యం, నీతి కార్యం, విశ్వాస కార్యం, మోక్ష భాగ్యమునకు వారసత్వం పొందిన కార్యం ఆరంభము నుండి అంతం వరకు, నిత్యత్వంలో చేరేంత వరకు ఏ దేవుడైతే మనలో ఆ కార్యమును ప్రారంభించినాడో ఆ కార్యమును కొనసాగించువాడు కూడా ఆయనే. అందుకనే మనము కొన్ని దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ, దేవా, మొట్టమొదటిగా బెరాక నూతన ప్రార్థనా మందిరములో సంఘమునకు వాగ్దానము నీవు మాకు అనుగ్రహించు అని మనమందరము ఏక మనసుతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హెబ్రోనుకు ఫోన్ చేసి, హెబ్రోన్లో ఆత్మీయమైనటువంటి దైవ సేవకులు ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మీకు ప్రింట్ వేయబడి అక్కడ మీకు అతికించడమైనది. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనలో జరిగించిన రక్షణ కార్యం, మనలో జరిగించిన పాపక్షమాపణ కార్యం, మనలో జరిగించిన మోక్ష భాగ్య కార్యం, మనలో జరిగించిన గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడినటువంటి ఆ కార్యము నిత్యత్వంలో ఆయన యొద్ద బహుమానం పొందేంత వరకు దానిని రూఢిగా కొనసాగించే దేవుడు యేసుక్రీస్తు వారు మనకున్నాడు. ఆ యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆ మొదటి వాడైన దేవుడు మన ఎడల జరిగించిన మొదటి కార్యాలు చాలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకొని ఆ తరువాత ఆయన కొరకు మనము మొదట చేయవలసిన పనులు సమయ హద్దుబాటులను బట్టి 5 లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన ఎడల జరిగించిన మొదటి పని ఏమిటండి? చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుడు మనలను మొదట ప్రేమించినాడు గనుక మనం ఏం చేయాలండి? ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. ఇంకెవరిని ప్రేమించాలా? దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘమును ప్రేమించాలా. ఇంకెవరిని ప్రేమించాలా? దేవుడు మన ఆత్మలను కాయటానికి ఉంచినటువంటి స్థానిక దేవుని సేవకులని, సేవకురాలను, కుటుంబాన్ని ప్రేమించాలా. ఇంకెవరిని ప్రేమించాలా? స్థానిక సంఘంలో బాధ్యత వహిస్తున్న బాధ్యులను ప్రేమించాలా. ఇంకెవరిని ప్రేమించాలా? స్థానిక సంఘంలో ఆశీర్వచన పాత్రలో చేవేస్తున్న ప్రతి పరిశుద్ధుని ప్రేమించాలా. ఇంకెవరిని ప్రేమించాలా? దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన కుటుంబ జీవితంలో తల్లిదండ్రులైన వారిని ప్రేమించాలా. జీవమనే కృపావరంలో పాలిభాగస్తులైనటువంటి పెండ్లి భార్యను, పెండ్లి భర్తను ప్రేమించాలా. వారి ఇరువురి దాంపత్య జీవితాన్ని దీవించి ఆస్వాదించినటువంటి సంతానాన్ని ప్రేమించాలా. వారి వారి తోబుట్టువులను ప్రేమించాలా. భూమి మీద దేవుని యొక్క ప్రతిరూపముగా జన్మించినటువంటి సాటి మనిషిని, దేవుని ప్రేమ చేత ప్రేమింపబడిన మనము సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలా. ఇది క్రైస్తవ్యం. ఇది ఆది అయి ఉన్న దేవుడు, ఇది అంతమై ఉన్న దేవుడు, అల్ఫయు ఓమేగయు అయి ఉన్న దేవుడు, నిత్యత్వం వరకు మనలో ఆరంభించిన ఆ సత్క్రియను కొనసాగించే దేవుడు మన ఎడల మొదటి నుండి కోరుచున్న దైవ సంకల్పం. మనం ఎవరమయ్యా అంటే దేవుని చేత ప్రేమింపబడిన వారం. అందుకని నాకు ఆరాధనలో కూడా ఆయన వాత్సల్యతను మట్టి మనం ఏం కాలేదండి, నిర్మూలము కాలేదు. ఈ 2026వ సంవత్సరము జనవరి 1వ తేదీ నుండి జనవరి 4వ తేదీ ఈ గడియ వరకు ఎంతో మంది
ఎంతో మంది మందిరానికి వచ్చే వారిలోనే, దేవునిని ఎరిగిన వారిలోనే ఊహించని విధానంలో యాత్ర ముగించారు. జనవరి 1వ తేదీ సాయంకాలం 5 గంటల సమయంలో మేము తెనాలి బెరాకాలో సేవ చేస్తున్న దినాల్లో మా సండే స్కూల్ పిల్లవానిగా ఉన్నటువంటి ఎపఫ్రా అనే ఇప్పుడు యవనస్తుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. నీరసంగా ఉందన్నాడు. కొద్దిసేపటికి దగ్గు వచ్చింది. ఆ దగ్గుతో పాటు ఉమ్ముతో పాటు రక్తం కూడా పడింది. ఏమిటని కంగారు పడ్డారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ కాదు, గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ టెస్టుల కొరకు బయాప్సీ చేయడానికి ల్యాబ్కి పంపించారు. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. సాయంకాలం 1వ తేదీ సాయంకాలం 4 గంటలకల్లా చనిపోయాడు. 6 అడుగుల 6 అంగుళాలు హైట్, దిట్టంగా ఉంటాడు. అక్కడున్న డాక్టర్లు చెప్పిన సంగతి ఏమిటయ్యా అంటే బ్లడ్ క్యాన్సర్ అన్నారు. ఆ సూచనలే కనబడలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సంవత్సర ఆరంభంలోనే ఇంత కఠోరమైనటువంటి వార్తలు విని గుండెలు బ్రద్దలవుతుంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నేటికి నీ ప్రేమించుచు, ప్రకటన 1:6 ప్రకారం ఆయన రక్తమూలను మనము ప్రేమించుచూ ఉన్నాము, ప్రేమించబడుచూ ఉన్నాము. ఎందుకయ్యా అంటే దేవుని కొరకు ఒక యాజక సమూహముగా, ఆయన సొత్తైన రాజ్యమునకు వారసులముగా మనం ఉండటానికి ఈ దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే దేవుడు మొదట మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు అయ్యా అంటే అదే ప్రేమను కొనసాగమంటున్నాడు. అదే ప్రేమలో నీవు నేను మనము కలిగి ఉండ బద్దులమై జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దేవుని ప్రేమే లేకపోతే ఇది నా గొంతులో ఊపిరెక్కడా? ఇది నీవు నేను మనము నీ నా గమ్యస్థానం ఎక్కడా? మనం ఊహించినట్టు మోక్షం ఏమైనా మనకు లభించగలదా? ఆ దేవుని ప్రేమే మనలో లేకపోతే, ఆ దేవుని ప్రేమ చేతే మన దోషమునకు పరిహారము పొందకపోతే, ఆ దేవుని ప్రేమే మనలను ఆవరించి శుద్ధీకరణలోనికి తీసుకొని రాకపోతే, ఆ దేవుని ప్రేమ వలయములో దేవుని యొక్క నూతన వాగ్దానము చేత మనలను తృప్తిపరచబడకపోతే మోక్ష భాగ్యం మనకు ఉందంటారా? అందుకని ఆ వాగ్దానం చూడగానే నేను నమ్మండి నమ్మకపోండి బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మోకరించి ఎక్కెక్కి ఏడ్చాను నేను. దేవా, మా హృదయ వాంఛ మేరకు నీ వాగ్దానముల ద్వారా నీవు నాతో మాతో మాట్లాడుతూ ఉన్నందుకు. ఒకసారి గట్టిగా చదువుతారా మన స్థానిక సంఘ వాగ్దానం? చదవగలిగిన వారందరూ చదవండి. ఇక్కడ ఉన్నది, ఎవరితో ఈ మాట చెప్తున్నారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘమునకు మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు, అనగా ఆయన రహస్య రాకడలో నీవు నేను మనము ఎత్తబడే జాబితాలో ఉండేంత వరకు దానిని కొనసాగించేవాడు, ఆయన నమ్మదగిన వాడు. దానిని కొనసాగించుకోవలసిన బాధ్యత ఓ ఫిలిప్పీ సంఘమా మీది. ఫిలిప్పీ సంఘము ఏర్పడటానికి ఎంతమంది అండి ప్రారంభికులు? ఒకే ఒక్క స్త్రీ, పేరు లుదియా. లుదియా అనగా అర్థము ట్రైమన్, ప్రసవ వేదన. ఈ లోకంలో మనకున్న వేదనలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు అనుభవిస్తున్న ప్రతి వేదన, ఉదాహరణకు 10% అనుకోండి, శ్రమంతా వేదనంతా బాధంతా 10% అనుకోండి. మానవునికి కలిగే వేదన బాధ పర్సెంటేజ్ ఎంత అయ్యా అంటే WHO ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము 7%. అది ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మానసికంగానైనా కానివ్వండి, ఎన్నో రకాలైన ఇరుకు ఇబ్బందుల వల్ల కలిగే శ్రమ వేదన మానవునికి 7%. కానీ ప్రసవ వేదన ఉందో చూసారా, 9.55%. ఓ స్త్రీ నవమాసాలు గర్భము ధరించి బిడ్డకు జన్మనిచ్చే ఆ ప్రసవ వేదన గడియ పునర్జన్మ, చచ్చి బ్రతికినట్లు సమానం. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సంఘము విషయంలో ఏమై ఉన్నాడయ్యా అంటే ప్రసవ వేదన, ప్రసవ వేదన. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా,
ఆ దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆ దేవునిని ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. ఆ దేవుని ప్రేమిస్తే మొదటి వారము ఆదియు అంతమై ఉన్న ఆ దేవుని యందు నిత్యత్వంలో బహుమానం పొందే వారిగా ఉంటాం. అలాగైతే దేవుడు మొదటి వాడై ఉండగా మనము చేయవలసిన మొదటి పనులు ఏమిటి? సమయ హద్దుబాటులను బట్టి చూస్తామనండి. మొదటిగా రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. చాలండి. మొదటి వాడై ఉన్న దేవుని కొరకు మనము కడమ వారిమి వలె నష్టపోకుండా మొదట దేవుని కొరకు మనం ఏమి చేయవలసిన వారిగా ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. మళ్ళా చదవక. మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. చాలండి. మొదట మనము దేవునికి ప్రథమ స్థానము ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. దేవునికి మనల్ని మనము అప్పగించుకొనవలసిన వారిగా ఉన్నాం. ఏ విశ్వాసి యొక్క జీవితంలో ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తారో వారు ప్రభు అయిన దేవుని ప్రేమలో ప్రథమ బహుమానము పొందేవారిగా ఉంటారు. మన జనవరి 1వ తేదీన సండే స్కూల్ పిల్లలందరూ కన్నడ వాక్యాలు చెప్పారు. కన్నడ వాక్యాలు చెప్పిన తర్వాత బాయ్స్లో బాగా చెప్పిన వారిలో బెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే జోయల్. అందరూ బాగా చెప్పారు. వారిలో అసలు జోయల్ టాప్ అనమాట. బుల్లెట్ దూసుకుపోయాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. అయిపోయిన తర్వాత జోయల్ వచ్చి అంకుల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారంటున్నాడు. అంకుల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారని అంటున్నాడు. ఇది చూసి ధీరజ్ వచ్చి అంకుల్ నాకు లేదా ప్రైజ్ అంటున్నాడు. ఆ తర్వాత ధీరజ్ టాప్ మోస్ట్ లో ఉన్నాడు. అంటే వారు గిఫ్ట్ ఎందుకు అడిగారు? జోయల్ ఎందుకు అడిగారు? వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు గనక, ఆ బహుమానం పొందడానికి వారు పాత్రులు గనక వారిలో ఆ తృష్ణ. మరి ఇది నా ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను మనము గొర్రెపిల్ల పెండ్ల విందులో దేవుని యొద్దకు వెళ్ళి, దేవా నా కొరకే సిద్ధపరిచిన బహుమానం ఏది? ఏ ప్రేమతో నీవు నన్ను ప్రేమించావో ఆ ప్రేమను నేను నా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, స్థానిక సంఘ జీవితంలో నేను కనపరిచినాను. నీ ఏ వాక్యం అయితే నీవు నాతో మాట్లాడుతూ వచ్చావో, ఏ వాక్యం ద్వారా అయితే నీవు నన్ను దర్శించావో, ఏ వాక్యం ద్వారా అయితే నన్ను సరిచేయటానికి ఇష్టపడ్డావో ఆ వాక్యానుసారంగా నేను జీవించాను. నా కొరకే సిద్ధపరిచిన బహుమానం ఏది అని జోయల్ అడిగినట్టు, ధీరజ్ అడిగినట్టు దేవుని నీవు నేను మనం అడగగలమా? అడిగే ఆత్మీయ స్థానం నీలో నాలో మనలో ఉందా? అది లేకపోతే మొదటి వారు ఏమైపోతారు? కడపటి వారైపోతారు. అలా కడపటి వారు కావటానికి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని దారపోయలేదు. అలా కడపటి వారిగా ఎక్కడో కనుమరుగైపోవటానికి కాదు. దేవుడు ఈ దినాన్ని కూడా, ఈ మొదటి పరిశుద్ధ ప్రభు దినాన్ని కూడా గొంతులో ఊపిరించి ఆశీర్వచన పాత్ర యొద్దకు సమకూర్చలేదు. మందిలో మిరియాలు జల్లినట్లుగా నీ నా భక్తి జీవితం ఉండడానికి కాదు, దేవుడు నిన్ను నన్ను కోరుకుంది. ఎందుకు కోరుకున్నాడో చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అది ఆయన మన ఎడల కలిగిన మొదటి సంకల్పం. 2 Thessalonians chapter 2 verse 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆ మాట గమనించండి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడిన ప్రకారము మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను తృణీకరించలేదండి.
ఏర్పరచుకున్నాడు. ఎందుకయ్యా అంటే రక్షణ పొందడానికి. ఆది నుండి అనే మాటకు తెలుగు పర్యాయ పదం ఏమిటయ్యా అంటే మొదటి నుండి, జగత్తు పునాది వేయబడక ముందు నుండి నీవు నేను మనము రక్షించబడినాము, రక్షించబడుచున్నాము, రక్షించబడబోతున్నాం. నిత్య రక్షణలో ఆయన యొద్ద బహుమానము పొందే వారిగా ఉండాలి. కనుక మొదట ప్రభువుకు మనము మొదటి స్థానం ఇవ్వాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నిద్ర లేచిన తరువాత మనము ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చామా? పనులకు మొదటి స్థానం ఇచ్చామా? ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చామా? పరిస్థితులకి ప్రథమ స్థానం ఇస్తున్నామా? దేనికి మొదటి స్థానం ఇస్తున్నాం? దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు నీవు నేను మనము వాక్యపు వెలుగులో శుద్ధీకరణ కలిగి ఉండ బద్ధులం. ఇంకా చూడండి, ప్రభువుకి మొదటి స్థానం మాత్రమే కాదు, ఇంకేమి ఇవ్వాలయ్యా అంటే విలాప వాక్యములు 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువుకి ప్రథమ స్థానము ఇవ్వాలి అని వ్రాయబడింది. విలాప వాక్యములు 2:19. Lamentations chapter 2 verse 19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. మొదటి జామున దేవునికి ప్రథమ స్థానం మాత్రమే కాదు, ప్రథమ సమయము కూడా. మొదటి జామున మనం ఎప్పుడు లెగుస్తాం? మన ఇష్టం, ఎప్పుడైనా లెగిస్తాం. అదే పెళ్ళికి వెళ్ళాలంటే, అదే ట్రైన్కి వెళ్ళాలంటే, అదే బస్కి వెళ్ళాలంటే, అదే పనికి వెళ్ళాలంటే, అదే హృదయం మెచ్చినది చెయ్యాలంటే అసలు రాత్రి అంతా నిద్ర కూడా ఉండదు. అదే ఆదివారం ఆరాధనకు రావాలంటే సోమవారం నుంచి శనివారం వరకు కలిసిపోయాం బ్రదర్, ఆదివారం కూడా నిద్రపోనివ్వరా? ఏం పాస్టర్ అండి మీరు? అసలు మీరు పాస్టరేనా? ప్రభువుకి మొదటి సమయం రేయి. ఈ ప్రభువుకి మొదటి సమయం ఇస్తున్నప్పుడు ప్రభువు నీలో నాలో కోరుతుంది అంటే అదే వచ్చిన కంటిన్యూషన్ చదవక. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఎందుకు ప్రభు మొదటి సమయం అడుగుతున్నాడయ్యా అంటే నీ పసిపిల్లలు. చూడండి, ఓ తల్లికి ఓ కుమారుడు ఉంటే ఆ కుమారుడికి పెళ్ళయి, ఆ కుమారుడికి పిల్లలైతే, ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయితే, అంటే మనవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయితే, ఈ కుమారుణ్ణి ఆ తల్లి ఎలా చూస్తుందంటే నా బిడ్డ పశువుడండి అంటది. వానికి మనవ సంతానం కలిగినా కానీ తల్లికి మాత్రం ఈ కుమారుడు ఎలా ఉంటాడండి? నా బిడ్డ పశువుడండి అంటది, పసిపిల్లోడండి అంటది. అది తల్లి యొక్క ప్రేమ. పిల్లలు ఎంత పెరిగినా కానీ ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలు పిల్లోళ్ళ. కనుక తల్లిదండ్రులుగా మనము ప్రథమ స్థానం మాత్రమే కాదు, ప్రథమ సమయము దేవునికి ఎందుకు ఇవ్వాలయ్యా అంటే మన పసిపిల్లల ప్రాణములు లేక మన పిల్లల ప్రాణములు ఏం కావటానికి? విసికి నలిగిపోవటానిక, లేకపోతే నెమ్మది సమాధానం కలిగి ఉండటానిక? ఇది నేను ప్రతి పిల్లలను బట్టి తల్లిదండ్రుల యొక్క ప్రాణం నలిగిపోవటానికి కారణం. ఇది నేను యవన కాలంలో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రాణాలు, శరీరాలు, దేహాలు లోకం యొక్క మాయలో చిక్కుకొని పతన వ్యవస్థలోనికి పరుగులు తీయటానికి గల కారణం తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారు వారి పిల్లల కొరకు ప్రథమ సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నారు. అందుకనే నూతన సంవత్సరం మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన దేవుడు మొదటి వాడయ్యుండి నీ నా విషయంలో ఏం కోరుతున్నాడయ్యా అంటే మొదటి స్థానం, ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. ప్రథమ సమయము కూడా దేవునికి ఇవ్వాలి. సమయం మాత్రమే కాదు, చూడండి నిర్గమాకాండము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మన సంతానము కూడా దేవునికి ఇవ్వాలా. నిర్గమాకాండము 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఇప్పుడు చూడండి, యోబన్న మొదటున్నాడు. యోబన్న తొలిచూలు సంతానం ఎవరు అన్నా? ఎవరు మీ తొలిచూలు సంతానం ఎవరు? జోయలా ఎలిజబెతా? జోయలే కదా. జోయల్ ఎవరు వారంట? అక్కడ 2వ వచనం, అక్కడ ఆ చివరిలో షారక్ ఉన్నారు. షారక్క మీ తొలిచూలు సంతానం ఎవరు? జోయల్. జోయల్ ఎవరు వారంట?
మోషేతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అది నాది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఇచ్చిన తొలి సంతానం దేవునిది. అలాగే పక్కన సుమనాన్న ఉన్నాడు. సుమనాన్నలో తొలి సంతానం ఎవరమ్మా? హవీలా జెన్నీ. దేవునిది, దేవుని వారు. అలాగే ధీరజ ఫస్ట్. ధీరజ్ ఎవరు చెప్పాలా? దేవుని సంబంధి. మొదటివన్నీ దేవునివి. అంటే మా మాదిరిగా ఫుల్ టైం సేవకు పంపించమని మేము అడగట్లేదండి. అది దేవుని చిత్తం. దేవా, నా ప్రథమ సంతానం నీది, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో. వారు నీకు ఉపయోగపడాలా. నా ఆశ నీ పనిలో, నీ పరిచర్యలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ ఉద్దేశములను సఫలపరచుటలో, ఒకవేళ సంపూర్ణంగా నీ చిత్తం సేవ అయ్యి ఉంటే అది నీ ఇష్టం. నేనుగా ఆ మాట అన్నాను, కానీ అది దేవుని పిలుపు ఏర్పాటు ఉంటే మాత్రం. నవ్యశ్రీలో రత్నాకర బాబులో పెద్దోళ్ళు ఎవరు? దేవునివి. నువ్వు దేవుని దానవు. ప్రథమ స్థానము దేవునిది, ప్రథమ సమయము దేవునిది, ప్రథమ సంతానము దేవునిది, ప్రథమ ఫలము దేవునిదే. చూడండి అన్నమాట. నిర్గమాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. అంటే మిగిలిన సంతానం మళ్ళా దేవునికి కాదని అన్నిగా తలంచకండి. మేము ఇంకా దేవునికి ఏం అవసరం లేదని చెప్పేసి అని మీరు మళ్ళీ అన్నిగా తలంచి రత్నాకర్ నువ్వేం చిన్నగా ఫీల్ అవ్వద్దు, లేకపోతే మిగిలిన సెకండ్ వన్ థర్డ్ వన్ మేము పనికి రావని మేఘన మీరేం ఫీల్ అవ్వద్దు. మొదటి వారు ఎంత ప్రాముఖ్యమో కడపటి వారు కూడా అంతే ప్రాముఖ్యం. చదువు 23వ అధ్యాయము. భూమి ప్రథమ ఫలములు మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు. కాబట్టి ప్రథమ స్థానం మాత్రమే కాదు, ప్రథమ సమయం మాత్రమే కాదు, ప్రథమ సంతానం మాత్రమే కాదు, ప్రథమ ఫలము కూడా ఎవరిదయ్యా అంటే దేవుడు. మన భూఫలం, మన పెరట్లోనైనా, వ్యవసాయ భూమిలోనైనా, మన జీవనాధారంలోనూ ఏదైనా సరే ప్రథమ ఫలం దేవుని మందిరంలోనికి తీసుకుని రావాలా. మందిరం ఏం చేసుకుంటే గోడలు ఏమైనా తింటుందా? దేవుని మందిరంలో యాజక ధర్మం జరిగిస్తున్న యాజకుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఆ సేవకునికి ఇవ్వడం ద్వారా ఏమవుతాము మనము? చూడండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 44 అధ్యాయం 30 వచనం. పేజీ నెంబర్ 727. పేజీ నెంబర్ 727 అమ్మా. 44:30 వచనం. మీ ప్రతిష్టార్పణములన్నింటిలోను, తొలిచూలు వాటన్నింటిలోను, మొదటివియు, ప్రథమ ఫలములన్నింటిలోను మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. ఎందుకు దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి అంటే, ఎందుకు దేవుని మందిరంలో మన ఆత్మలను కాల్చిన దేవుని సేవకునికి, యాజకునికి అవి ఇవ్వాలి అంటే, మన కుటుంబములు ఆశీర్వదించబడాలి అంటే. మనం ఆ ప్రథమ ఫలాన్ని బైబిల్ భాషలో ఏమంటారయ్యా అంటే దశమ భాగం. అది ఏదైనా సరే దేవుని సేవకునికి, మన ఆత్మను కాయచున్న సేవకునికి ఇవ్వటం ద్వారా ఏమవుతామయ్యా అంటే మన కుటుంబములు ఏమవుతాయండి? ఆశీర్వదించబడతాయి. మన కుటుంబములు ఆశీర్వదించబడతాయి. రాజమండ్రి దగ్గర ఏజెన్సీ ప్రాంతంలో ఏలేశ్వరం ఇంకా లోపలికి పోవాలా, ఒక అక్కకి ఆ రోజుల్లో సుమారుగా 50 ఏళ్ల క్రితం 11 మంది ఆడపిల్లలు. అబ్బాయి కోసం చూస్తా 11 మందిని కన్నారు. 11 మంది ఆడపిల్లలు. ఇంకా దేవుడు గర్భం మూసేశాడు. 12 అమ్మాయి పుట్టలేదు, అబ్బాయి పుట్టలేదు.
అయితే వాళ్ళిద్దరూ, ఆ తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి వారయ్యా అంటే దేవునికి నమ్మకంగా జీవించేవాళ్ళు. ఆ రోజుల్లో అక్కడ మన మెట్ల మీద ఆరబెట్టిన గోని సంచులు ఉన్నాయి చూడండి, ఒడ్లు గోతాలు అంటారు. ఒక్క గోతం ఉండేది వాళ్ళ ఇంట్లో, ఎవరో ఎక్కడో తెచ్చుకున్నారు. ఒక్క గోతం ఉండేది. ఆ ఒక్క గోతం కూడా అటక మీద పెట్టుకునేవాళ్ళు. ఆ రోజులో నెలకొక్కసారి వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు ఎక్కడి నుంచో పాపం ఆయన కాలినడకన తిరుగుతూ తిరుగుతూ నెలలో ఒక రోజు వాళ్ళ ఇంటికి వస్తాడు. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ ముతక గోతం, వడ్ల గోతం తీసి అటక మీద నుంచి తీసి పాస్టర్ గారు మోకరించడానికి ఆ పట్టేస్తారు. ఇంక విడి రోజుల్లో ఆ పట్ట వాడరు. దేవునికి అంతగా ప్రాధాన్యత ఇస్తా వాళ్ళు ప్రార్థన చేయించుకుంటా ఉండేవాళ్ళు. ఆయన సుమారుగా 6 నెలలకు ఒక్కసారి భోజనం చేస్తాడు వాళ్ళ ఇంట్లో. కరెక్ట్గా ఏ రోజు భోజనానికి వచ్చేవాడు అంటే కోడిగుడ్లు కూర వండిన రోజే భోజనానికి వచ్చేవాడు. ఎట్లా తెలుస్తుందో తెలిసింది, మొత్తానికి వచ్చేవాడు. ఆ పాస్టర్ గారు వచ్చిన రోజు ఈ 11 మంది పిల్లల్లో ఒకరు పస్తుండాల. ఎందుకంటే ఈయన తింటే ఆయనకు ఉండదు, ఆయనకి పెడితే వీళ్ళకు ఉండదు. అంత లేమి తినాలి అవి. ఒకరు పస్తుండాల. ఈ 11 మంది పిల్లలు, ఆ ఇద్దరు తల్లిదండ్రులు పోటీ పడేవాళ్ళు, నేనుంటాను 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 అని. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. 11 మంది కుమార్తెలు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అయ్యారు. 11 మంది కుమార్తెలకు పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కొక్క కుమార్తెకి ముగ్గురేసి కుమార్తెలు పుట్టారు. మగపిల్లలే పుట్ల వాళ్ళ ఇంట్లో, ముగ్గురేసి ఆడపిల్లలు పుట్టారు. ఈ ముగ్గురేసి ఆడపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళలో దాదాపుగా ముగ్గురిని నా చేతుల మీదుగా పెళ్ళయింది. వాళ్ళందరికీ ఇద్దరేసి అబ్బాయిలు పుడతా వచ్చారు. ఆ కుటుంబాలు ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో గ్రీన్ పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళే తప్ప కనీసం రెడ్ పెన్ను కూడా వాడేవాళ్ళు లేరు. రెడ్ పెన్ ఎక్కువ, గ్రీన్ పెన్ ఎక్కువ. కారణం ఏమిటయ్యా అంటే వారు ప్రథమ స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. ప్రథమ సమయం దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. ప్రథమ ఫలం దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. ప్రథమ రాబడిలో భాగము దేవునికి ఇవ్వటానికి నేర్చుకున్నారు. చూడండి అన్నమాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. మన కుటుంబములు ఆశీర్వదించబడాలి అంటే మొదట వాడైన దేవునికి మొదటి విషయాలు మనము కలిగిన వారమై ఉండాలా. మొదటి విషయం కలిగిన వారమై ఉండాలా. నేను బాల్య దినాలలో బాగా ఎరుగుదును. మాకు ఆ రోజుల్లో మిక్సీ లేదు, రోలు ఉండేది, పచ్చడి నూరేది మా అమ్మ. పచ్చడి నూరటం అయిపోయిన తర్వాత తల మీద ముసుగేసుకొని ప్రార్థన చేసుకునేది. ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను పిలిచి ఒక గిన్నె తీసుకొని రమ్మనేది. గిన్నె తీసుకొచ్చిన తర్వాత అందులో మొదట తీసి గిన్నెలో వేసి తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చి రమ్మనేది. ఏదైనా సరే అన్నిటికీ నన్నే తిప్పేవాళ్ళు. నాకు అప్పుడు కోపం వచ్చేది, బాధ వచ్చేది. కానీ మందిరంలోనికి వెళ్ళగానే ఆంటీ అంకుల్ పిలవగానే వాళ్ళు పిలిచి ఆ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ప్రార్థన చేస్తుంటే చాలా నెమ్మది అనిపించేది. దేవుని మహాకృప. మేము 3 మగపిల్లలం అయితే దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్పగలుగుతున్నాను. లోకంలో ఉన్న పాపిష్టి అలవాట్లు ఏవి మా 3 మీదకి రాకుండా దేవుడు మా 3 పిల్లల్ని సంరక్షించి దేవుని ఇంటిలో సేవకులు ఏ పని చెబితే ఆ పని చేయటానికి మనసు దేవుడు బాల్యం నుంచి ఇచ్చాడు. మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు మా కుటుంబం, మా గ్రామంలో ఉన్న బొడ్డురాయి అంటారు, బొడ్డురాయికి కొబ్బరికాయ కొట్టుకొని పండగ చేసుకునేటువంటి దౌర్భాగ్యపు జీవితం మాది. అలాంటిది జీవం కలిగిన దేవుణ్ణి సేవించే ధన్యతలోనికి దేవుడు తీసుకొని రావడానికి, మా కుటుంబాలను ఆశీర్వదించడానికి కారణం ఏమిటయ్యా అంటే చదువు లేని మా అమ్మ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటానికి దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా,
ఈ నూతన సంవత్సరము మొదటి నెల మొదటి ఆదివారమున మొదటివి మనము చేయవలసినది ఏమిటయ్యా అంటే ప్రభువుకి ఇవ్వవలసిన ప్రథమ స్థానము ప్రభువుకి ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. దేవునికి స్థానం ఇవ్వకుండా మనం ఏ పని చేసినా నిన్ను బాధ పెట్టాలని కాదు, భయపెట్టాలని కాదు, లైవ్ ద్వారా ప్రస్తుతము నిన్నేదో విమర్శించాలని కాదు, కానీ నీవు దేవుని యొక్క ఆశీర్వాదంలో నీ కుటుంబము ఇహమందు పరమందు కనబడాలని ఈ నూతన సంవత్సరపు దీవెన కృపా వర్షము నీ పిల్లల మీద దేవుడు కుమ్మరించాలని, బరాకానగా ఆశీర్వాదం ఇహమందు పరమందు నీవు స్తుతించే జాబితాలో నీవు నీ కుటుంబం ఉండాలని దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాం. కాబట్టి మొదటిది ప్రభువుకి ప్రథమ స్థానము, ప్రథమ సమయము, ప్రథమ ఫలము, ప్రథమ భాగము దేవునికి మొదటిగా మనము చేయవలసిన వారిగా ఉన్నాం. రెండో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 John chapter 2 verse 24. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చాలండి. రెండవదిగా మొదట మనం ఏం చేయాలయ్యా అంటే ఏమి విన్నామో ఏమి నేర్చుకున్నామో దానిని అంతము వరకు చేసేవారిగా ఉండాల. అంతము వరకు చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అది మనం చేయగలుగుతామో కుమారుని యందు మనము తండ్రి యందు మనము ఇహమందు పరమందు నిలిచి ఉండగలుగుతాం. 1000 ఏండ్ల పరిపాలనలో నీవు ఆయనతో పాటు ఏలుబడి చేయగలుగుతావు. ప్రియమైన సోదరి సోదరుడా, ఏం విన్నాం మనం? ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు వారు ఏదైతే విన్నారో అది చేయటం ద్వారా మనకేంటి ఆశీర్వాదం? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మొదటి వాడైన దేవుని కొరకు మొదటిగా మనం చేయవలసిన పనులను మనము కలిగి ఉంటే ఆయన దగ్గర మొదట మనం ఏమి విన్నామో, అందుకని బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు బ్యాప్టిజం ఫామ్ ఫిలప్ చేయిస్తాం. బ్యాప్టిజం ఫామ్ ఫిలప్ చేయించేటప్పుడు ఒక కాలంలో ఏముంటుందంటే ఏ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, ఏ వాక్యము నిన్ను దర్శించి మారు మనసు పొందడానికి కారణమైంది, ఏ వాక్యము నీవు రక్షణ అనుభవంలోనికి రావడానికి కారణమైందో తెలియచేయమని ఒక కాలం ఉంటుంది. అది నేను నా జీవితంలో మర్చిపోకూడదు. ఒకవేళ చదువు లేనోళ్ళు నాకులాగా కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా రాయొచ్చు: కోతలప్పుడు మీటింగ్స్ జరుగుతుంటే దేవుడు వాక్యం చెబితే విన్నాను, మారు మనసు పొందాను, నాట్లప్పుడు తుఫానప్పుడు అని చెప్పొచ్చు. కానీ చదువుకున్న ప్రతి వారు ఏ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, ఏ వచనం ద్వారా దేవుడు నిన్ను దర్శించాడు, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను తన రక్షణకు పాత్రాలుగా చేశాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా హస్త నిక్షేపణ సమయంలో బాప్తిస వాగ్దానం ఇస్తాం. అది ఆయుష్కాలం అంతా హస్త నిక్షేపణతో కూడిన సమయంలో ఇవ్వబడిన వాగ్దానమును మనం కలిగి ఉండాలి. ఎంతమందికి గుర్తుందండి? హస్త నిక్షేపణ వాగ్దానం బాప్తిసం తీసుకుని బయటికి ఏం చెప్పనవసరం లే. ఆటోమేటిక్గా మీ ఫేస్ చూస్తే నాకు అర్థమైంది మీకు గుర్తుందా, గుర్తు లేదా, మర్చిపోయారా, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారా, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. జోయల్ వచ్చి అడిగితేనే అంకుల్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారు అంకుల్ అని, ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఏదైతే దేవుడు నీతో నాతో మాట్లాడినాడో, ఏది విన్నామో, ఏది నేర్చుకున్నామో, ఏది చూసామో కన్నులారా,
దానిని మొదట మనము వినిన దానిని అంతము వరకు ఏం చేయాలా? దాన్ని చేపట్టాలా. అసలు ఇందుకు దేవుని వాక్యం ఎలా వినాలా? చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం. కావున నీ దేవుడైన యెహోవా మాటను ఎలా వినాలండి? జాగ్రత్తగా వినిన ఎడల. మనం దేవుని వాక్యం ఎలా వింటామండి? ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంత ధైర్యంగా చెప్పగలుగుతాం. నీకెన్ని గుండెలు. నాకైతే వెన్నులో వణుకు పుడుతుంది. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలని బైబిల్ చెప్తుంటే దేవుని మాటలు ఎలా వింటున్నాం మనము? ఎలా చదువుతున్నాం మనము? ఎలా అనుసరిస్తున్నాం మనము? అందుకనే మార్క్స్ వార్త 10:31 చదివాం. మొదటి వారు కడపటి వారు, అనేకులు ఎందుకు కడపటి వారు అయిపోతున్నారంటే దీన్నే మోడిఫై చేసి లోకంలో ఒక సామెత తీసుకొచ్చారు. వాళ్ళు బళ్ళు అవుతున్నాయి. దీన్ని స్టూడెంట్స్ మధ్య ఇంకో రకంగా తీసుకొచ్చారు. క్లాస్ ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ ఇప్పుడు సెమ్స్ వైజ్గా జరుగుతున్నాయి, మిడ్స్ వైజ్గా. సరే, పాత దినాల గురించి చెప్తాం. ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందండి? క్లాస్ ఫస్ట్ మనమే. లాస్ట్ యూనిట్ ఎగ్జామ్ అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందండి? క్లాస్ లాస్ట్ మనమే. బళ్ళు వాళ్ళు అవుతున్నాయి. అది కాదు క్రైస్తవ జీవితం. ఎక్కడ ఆరంభించామో అక్కడి నుంచి మనం వృద్ధి పొందడం క్రైస్తవ జీవితం. ఏ దేవుని వాక్యం అయితే నీతో నాతో మాట్లాడిందో, ఏ దేవుని వాక్యం అయితే నీలో నాలో బీజం వేసిందో, ఆ దేవుని వాక్యానికి దేవుడు కృపా వర్షాన్ని కుమ్మరించి అక్కడ నీవు వృద్ధి చెందినట్లుగా, అక్కడ నీవు విస్తరించినట్లుగా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి అబ్రహామును మెసొపొతామియాలో మహిమ కలిగిన దేవుడు దర్శించి పిలువగా, వాక్యం అనే బీజము అబ్రహాము యొక్క హృదయంలో వేయగా అబ్రహాము ఏ రీతిగా విస్తరించినాడయ్యా అంటే విశ్వాసులకు తండ్రి స్థానంలోనికి వచ్చాడు. ఇప్పుడు నువ్వెవరు అయ్యా అంటే విశ్వాసివి. ఇప్పుడు నీకు ఆధ్యాత్మికమైన తండ్రి విశ్వాసుల జాబితాలో ఎవరున్నారయ్యా అంటే అబ్రహామే. అంతగా రావటానికి కారణం ఏమిటయ్యా అంటే ఏ దేవుడైతే తనను పిలిచాడో, ఏ పిలుపు అయితే తనకు దర్శనంగా భాగ్యము కలిగినదో, ఆ దేవుని పిలుపుకు విధేయత అలాగూ చూపుతూ వచ్చాడు. ఏది విన్నాడో దానిని అనుసరిస్తూ వచ్చాడు. ఇది నేను దినభాగం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుచుంటుండగా, కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుచుంటుండగా, సంఘ నియామక కూడికల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనం కన్నులారా దేవుని వాక్యం చూచున్నట్లుగా దేవుడు తన దర్శన వాక్య భాగం మన యొద్దకు తీసుకొని వస్తుంటుండగా దానిని చేయగలుగుతున్నామా? దానిని జాగ్రత్తగా వినగలుగుతున్నామా? జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, ఇంకా ఎలా వినాలంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 verse 19. అమ్మా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల చాలండి. జాగ్రత్తగా మాత్రమే కాదండి, దేవుని వాక్యమును ఎలాగ వినాలయ్యా అంటే సమ్మతి కలిగిన మనసుతో సమ్మతించాలా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుండగా ప్రవక్త అయినటువంటి యెషయా సమ్మతించి తన దీనస్థితిని ఆయన చెప్తాడు. అయ్యో, నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఉన్నానని ఎప్పుడైతే సమ్మతించి తన స్థితిని తను నిజము ఒప్పుకోగలుగుతూ వచ్చినాడో, కారు నిప్పు బలిపీఠం వద్ద నుంచి దేవతతో తీసుకుని వచ్చి తన పెదాలకు కలిగిన అపవిత్రతను తొలగించినప్పుడు ఇప్పుడు ఆ దేవుని యొక్క శ్రేష్టమైన పరిచర్య చేయట కొరకై ఎవరున్నారు అంటే అప్పుడు యెషయా అంటున్నాడు కదా, నేనున్నాను. ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క పని పరిచర్య, నశించిపోయే ఆత్మలు ఇదేనా మరణము ఎవరిని మృంగుదనాన్ని వీధులలో యవనస్తులు లేకుండా మరణము కిటికీల మీదకు దాడి చేస్తూ ఉంటే, ప్రతి ఇంటిలోనికి మరణము తొంగి చూస్తూ ఉంటే, ప్రతి ఒంటి మీదకి మరణము ఏ క్షణాన ఆవరించాలని కబంధ హస్తాలతో బంధిస్తూ ఉంటే, తనతో పాటు పాతాళానికి తీసుకొని పోవడానికి శత్రువు తనకున్న సమయం కొంచెమని శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ విశ్వాసుల కుటుంబాల్లో ఉన్న యవనస్తులను
లోకం వైపు ఆకర్షిస్తుంటే ఆశీర్వచన పాత్రకు సమీపంగా ఉన్న ఓ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఇదిగో నేనున్నాను ప్రభువా, ఈ నూతన సంవత్సరం నీ కొరకు నశించిపోయేవాడిని ఒక్కరినైనా ఆరని అగ్నిగుండంలో నుంచి జీవంలోనికి తీసుకుని రావడానికి నీ వలన నేను ఏమి విన్నానో అది అనుసరించి చేయటానికి నేనున్నాను ప్రభు అని చెప్పగలిగిన వారు బెరాకాలో ఉన్నారా? సార్వత్రిక సంఘంలో నశించిపోయి ఆత్మలను రక్షించడానికి దేవుని ప్రజలైన వారు ఎవరైనా ఉన్నారా? నా కన్నుల ఎదుట ఎంత మంది నశించిపోతా ఉన్నారు, ఎంత మంది మరణావస్థలో బాధించబడుతూ ఉన్నారు. మొదటి వాడై ఉన్న దేవుడు ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఈ మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభువు దినాన నా గొంతులో ఊపిరించి నూతనమైన వాగ్దానంతో తన యొక్క సంకల్పమును నెరవేర్చడానికి దేవదూతను కోరుకోలేదు కానీ, గాబ్రియేలు దూతను కోరుకోలేదు కానీ, మికాయేలు దూతను కోరుకోలేదు కానీ, దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఉంటే ఏది విన్నామో అది చేయటానికి ముందుకు రాగలుగుతున్నామా? ఎలా వినాలయ్యా అంటే జాగ్రత్తగా, ఎలా వినాలయ్యా అంటే సమ్మతి కలిగి. ఇంకో మాట చూడండి, ఎలా వినాలయ్యా అంటే బుక్ ఆఫ్ గెలషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన చాలండి. 3వది ఎలాగ వినాలయ్యా అంటే విశ్వాసముతో వినాల. ఇది నా మాటలేం కాదు, నేను రాసిందేం కాదు, అసలు దీన్ని రాసిందాన్ని చదవటానికే చేతగానేటువంటి నత్తివాడిని నేను. నావేం కాదు, దేవుని మాటలు ఇవి. కొంతమంది కామెంట్ చేస్తా ఉంటారా, మీరు మాట్లాడేటప్పుడు నత్తి వస్తుందా అని. మీరు అంటాం కదా, నేనే చెబుతున్నా నత్తోడిని అని. దేవుని దగ్గర మొరపెట్టుకున్న ప్రభువా, నాకు అసలు మాట్లాడటమే చేత కాదయ్యా, నేను చేతగాని వాడిని. దైవజనుడైన మోషే కూడా అదే అన్నాడు, నాకు అలాంటిని చూసి అలాంటి వరుసలో నాలాంటి వాడిని కూడా పెట్టావా ప్రభు అని. ఆయన పాదాలను ఎంత కన్నీటితో కడిగినా తక్కువే అనిపిస్తుంది. దైవజనుడు భక్సింగ్ గారు కూడా అదే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నా వల్ల కాదు. నేను దేవుని కృపను బట్టి, నీ కృపను బట్టి చదువుకున్న, బాగా సంపాదించి జోయల్ లాంటి వాళ్ళని, రత్నాకర్ లాంటి వాళ్ళని, సుమనన్న లాంటి వాళ్ళని, బాగా ఇలాంటి వాళ్ళని తయారు చేసి సేవకి సిద్ధపరుస్తానంటే నాకు వాళ్ళతో పాటు నువ్వు కావాలి ముఖ్యమని ఆయన్ని కోరుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాగ వినాలయ్యా అంటే దేవుని మాట విశ్వాసంతో. ఎలా వింటున్నాం? ఓ మాట చూడండి, ఇది నా వాక్యమేం కాదండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక నా వాక్యం కాదు, ఏ సేవకుడు వాక్యం కాదు, ఏ బోధకుడు వాక్యం కాదు. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, చూడండి అందరూ చూడండి, పేజీ నెంబరు కొత్త నిబంధన గ్రంథంలో 185, బైబిల్ కలిగిన వారందరూ చూడండి. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయను. ఈ 2026లో దేవుని యొక్క కార్యసిద్ధి, కార్యాభివృద్ధిగా నీ యందు వర్ధిల్లునట్లు చేయబడాలి అంటే నీ వ్యక్తిగత కుటుంబ సంఘ వాగ్దానాలు పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చబడిన వానివై ఉన్న స్థలంలో నీవు చేయనదంతా సఫలమగినట్లుగా, మొదటి వారు కడపడి వారిగా కాక మొదటి వారు వృద్ధి పొందేవారిగా, ఆయన యొక్క సంకల్పంలో వర్ధిల్లే వారిగా ఉండాలి అంటే ఇది మా వలన మనుషుల వాక్యమని కాక దేవుని వాక్యమని విశ్వసించి ఎవరైతే అంగీకరిస్తారు. ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం మనకు బాగా పరిచయం అన్నమాట. ఎలాగ వినాలా? జాగ్రత్తగా వినాలా. ఎలాగ వినాలా? సమ్మతి కలిగిన మనసుతో వినాలా. ఎలాగ వినాలా? విశ్వాసంతో వినాలా. ఎలాగ వినాలా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని
ఉమ్, ఉమ్. నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. కాబట్టి ఎలాగ వినాలయ్యా అంటే దేవుని మాట మొదట ఏది విన్నామో దానిని మనం ఎలాగూ వినేవారిగా గైకొనాలయ్యా అంటే శ్రద్ధగా. 4 మాటలు గుర్తు చేసాం. మొదటిది ఎలా వినాలండి? జాగ్రత్తగా. రెండోది ఎలా వినాలండి? సమ్మతి కలిగి. మూడోది ఎలా వినాలండి? విశ్వాసంతో. నాలుగోది ఎలా వినాలండి? శ్రద్ధగా. ఇలాగూ మనము విని చేయటం ద్వారా భూమి మీద జనములందరికంటే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించి ఆయన దీవెనలన్నీ నీ మీదకి తీసుకుని వచ్చి ప్రాప్తింపజేస్తాడు. అందుకని మరియ దగ్గరికి ఓ శుభవచనం వచ్చింది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమిటయ్యా అంటే సర్వలోకము మరణం కింద వేలాడదీయబడుతూ ఉంటే ఆమెకు కలిగినటువంటి ఆ ప్రాప్తం ఏమిటంటే సర్వలోకమును రక్షణలోనికి తీసుకొని రావడానికి ఆమె వంతు ఆ పరిచర్యలో ఆమె తన గర్భాన్ని క్రయముగా చెల్లించింది. తన గర్భాన్ని క్రయంగా చెల్లించి ఆ దినాలలో మరియా వయస్సు బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం 15 సంవత్సరాలు. మన భారతదేశంలో వివాహ చట్టము లేక వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందయ్యా అంటే పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఈ రోజు ప్రధానమైతే రేపు పెళ్ళి అయిపోతుంది. రేపు పెళ్ళనంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి ప్రధానం పంపిస్తాడు. అది మన భారతదేశపు వివాహ సాంప్రదాయం. అయితే యూదుల యొక్క వివాహ సాంప్రదాయం ఎలాగుంటుందయ్యా అంటే ఇరు కుటుంబీకులు మా అబ్బాయిని మీకు మీ అమ్మాయిని మాకు అనుకున్న తర్వాత వారికి ప్రదానం చేస్తారు. ప్రదానం చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఈ ప్రదానం చేయబడిన అమ్మాయి పుట్టింట ఉంటుంది, ప్రదానం చేయబడిన అబ్బాయి వారి పుట్టినింట ఉంటాడు. ఈ 2 సంవత్సరాలు ప్రధాన యాజకులు యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి శాస్త్రులు పరిసయ్యుల యొక్క పర్యవేక్షణలో వారి ఇరువురి కుటుంబాలను పరీక్షించబడతాయి. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అబ్బాయి మీద ఏదైనా నేరారోపణ ఉన్నా అమ్మాయి మీద ఏదైనా నేరారోపణ ఉన్నా ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క సమక్షంలో సమాజ మందిరపు అధికారు పెద్దలందరూ వచ్చి వారిని నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాల. అది యూదా సాంప్రదాయం. ఇప్పుడు ప్రదానం చేయబడినటువంటి కన్యక మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు ఆ దేవునికి తన గర్భమును క్రయముగా సమర్పించుకొని ఇస్తే ఆ శాస్త్రులు పరిసయ్యులు వారందరూ కూడా ఈమెను ఎక్కడికి తీసుకొని రావాలా? సమాజ మందిరంలోనికి తీసుకొని రావాలి. ఈమెను మాత్రమే కాకుండా ఈమెను కన్న తల్లిదండ్రులు కూడా తీసుకొని రావాలా. ఆమె కుటుంబం అంతా తరతరాలు వెలివేయబడిన స్థితిలో ఉండాలా. ఆమెను రాళ్లతో చావుగొట్టి చంపాలా. ఇది ఆమె మీద ఉన్న శిక్ష. ఎంత శిక్ష వస్తున్నా దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానం దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పినప్పుడు ఆ వర్తమానానికి ఆ యవనస్తురాలైన కన్యక ఏం చూపించిందయ్యా అంటే క్రయం చెల్లించడానికి సమ్మతి కలిగిన మనస్సు. ఏమైతే దేవుని దగ్గర నుంచి వర్తమానం విన్నదో, అందుకని ఆ గురించి బైబిల్లో వ్రాయబడింది, తరతరములకు ఆమెనేమంటారు? ధన్యురాలు. తరతరాలు కన్యక మరియను ధన్యురాలు అని పిలువబడింది. నీవు నేను మనము కూడా గొర్రెపిల్ల పెండ్లి విందులో ధన్యతగా కలిగిన వారమై దేవుని యొక్క శ్రేష్టమైన బహుమానం పొందేవారిగా ఉండాలి అంటే దేవుని యొక్క దీవెన ప్రాప్తి నీ మీదకి నా మీదకి రావడానికి ఏ దేవుడైతే తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యం అయితే నిన్ను నన్ను దర్శించి మాట్లాడుతూ వచ్చిందో, ఏది విన్నామో దానికి మనం ఏమై ఉండాలండి? బద్ధులమై ఉండాలా, కొనసాగించే వారం అయి ఉండాలా. నిన్నేదో విన్నాను కానీ ఈరోజు నాకు సరిగా వినాలనిపించలేదని అంటే కుదరదు. ఆ రోజేదో దేవుడు మాట్లాడాడు కానీ అప్పుడేదో భావోద్రేకమైన భక్తితో మారు మనసు పొంది బాప్తిస్మం హెబ్రోన్లో సాక్ష్యం ఇచ్చి వచ్చాను కదా, ఇప్పుడు నా వల్ల కాదు, ఈ శ్రమలనే కొలిమిలో నేను భక్తి చేయటం వల్ల కాదు అంటే కుదరదు. అలా అనుకుంటే ఏమవుతారంటే, అందుకని అనేకులు మీలో మొదటివారు కడపటివారు మొదటివారు అయ్యే స్థితిలోనికి వెళుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, భక్సింగ్ గారు నాకు పేరు పెట్టారు తెలుసా, భక్సింగ్ గారు నాకు పెళ్లి చేశారు తెలుసా, భక్సింగ్ గారు నన్ను ఒడిలో చేతిలోకి తీసుకొని దీవించాడు తెలుసా. అది దేవుడికి ఇచ్చిన కృపావరం. అలాగని భక్సింగ్ గారి ద్వారా నీకు పరలోకం రాదన్న సంగతి మాత్రం ఖచ్చితంగా బైబిల్ని బట్టి చెప్పగలం. నీకు నాకు మోక్షం రావాలి అన్నా, నీవు నేను మనము నిత్యమైన ఆశీర్వాదం పొందాలి అన్నా ఈ జీవం కలిగిన దేవుని వాక్యమును అనుసరిస్తేనే తప్ప ఏ మనుషుడు నీకు నాకు మోక్షాన్ని ప్రసాదించడానికి యోగ్యుడు కాడు. కాబట్టి మొదటగా మనము ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. రెండవది, మొదటిది ఏం చేయాలండి?
ఏమి విన్నామో అది చేయాలి. దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో అది అది చేయాలి. అది చేయకుండా ఏది చేసినా ఒకటి లేకుండా జీరోస్ పెట్టుకుంటా వెళితే వాల్యూ ఎంత అవుతుంది నాన్న? ఒక 10 జీరోలు పెట్టావనుకో వాల్యూ పెరిగిద్దా? 100 జీరోలు పెట్టావనుకో వాల్యూ పెరిగిద్దా? పెరగదు. అది వాల్యూ రావాలి అంటే ఒకటి ఉండాలి. అలాగే మొదట నీవు నేను మనం ఏమి విన్నామో, దేవుని వాక్యం ఏమి నీతో నాతో మాట్లాడుతుందో అది చేస్తేనే. అది 2. 3 చూస్తాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. మత్తయి వార్త 6వ అధ్యాయము 23వ వచనం మనందరికి బాగా పరిచయమైన మాటలే. మొదటి నెల, మొదటి ప్రభువు దినం, మొదట మనం చేయవలసినవి 6:33. చదువు. కాబట్టి ఆయన రాజ్యమును, మత్తయి వార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మొదట మనం 3వది ఏం చేయాలయ్యా అంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాల. మనం ఏం చేస్తామంటే అక్రమానికి ఆల్మార్క్ బ్రాండ్. మనం మొదట ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుకుందామా, ఏమి కూడబెడదామా, ఇవన్నీ చూస్తాము. అసలుకి అది పోయింది, ఇది పోయింది. లోకంలో ఒక సామెత ఉంటుంది, కొండనాలికి మందేస్తే ఉండనాలికి పోయింది అన్నట్టు. తెలుసా తెలీదా సామెత? కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఏమవుతుందండి? అది కూడా పోద్ది అన్నట్టు. మనం ఏదేదో చేసుకుని కూడబెట్టుకొని ఆ తర్వాత చూసుకుందాంలే దేవుడు అనుకుంటాం. అది ఉండదు, ఇది ఉండదు. బైబిల్ చెబుతుంది మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి, అప్పుడవన్నీ నీకు ఏది అవసరం అవుతుంది. నీకు చదువు అవసరమా, చదువు ఇస్తాడు. ఉద్యోగం అవసరమా, ఉద్యోగం ఇస్తాడు. వివాహం అవసరమా, వివాహం ఇస్తాడు. సంతానం అవసరమా, సంతానం ఇస్తాడు. ఇల్లు అవసరమా, ఇల్లు ఇస్తాడు. సేవ అవసరమా, సేవ ఇస్తాడు. పరిచర్య అవసరమా, పరిచర్య ఇస్తాడు. తలాంతులు అవసరమా, తలాంతులు ఇస్తాడు. పరలోకం అవసరమా, పరలోకం ఇస్తాడు. పాతాళం అవసరమా, అది మాత్రం ఆయన ఇవ్వడు, మనమే తెచ్చుకుంటాం. కాబట్టి మొదట మనం ఏం ఎతకాలయ్యా అంటే ఆయన రాజ్యం, ఆయన నీతి. ఇందుకు దేవుని రాజ్యం ఏడుంటదండి ఎతకడానికి? దేవుని రాజ్యం ఏడుంటది చెప్పలండి. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. డాక్టర్ లూక్ చాప్టర్ 17 verse 20. లూకా సువార్త 17:20 అండి. అమ్మా, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, చూడండి, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో అక్కడని ఎవరు చెప్పినా నమ్మొద్దు. దేవుని రాజ్యం ఎక్కడుందండి? దేవుని రాజ్యం ఎక్కడుందండి చెప్పాలండి. వినబడిన వాళ్ళందరూ చెప్పాలా, చెప్పగలిగిన వాళ్ళందరూ చెప్పాలా. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మన మధ్య ఉన్న అట్మాస్ఫియర్, పరిస్థితి, మన మధ్య ఉన్న స్థితి, దీనిని బట్టి ఇది దేవుని రాజ్యం అనొచ్చా? బయటికి చెప్పొద్దు. పాత్రలో చేవేక మునుపు నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. మనం దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నామా, దేవుని రాజ్య సంబంధులం అని చెప్పుకునే భ్రమలో దయ్యపు రాజ్యమును కలిగి ఉన్నామా? కొంత కష్టంగా ఉన్నప్పటికీ ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. ఎందుకంటే నాకు అప్పగించిన వారందరూ పరలోకం రావాలని ఆశ. ఇదిగో దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడని చెబుతుంటే పరుగులు తీస్తున్నారు. ప్రియుడా, దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ ఎక్కడో లేదు. ఎక్కడుందండి? మన మధ్య. మన మధ్య అనే మాట ఎవరి మధ్య ఎక్కువ ఉపయోగిస్తారు? మధ్య. ఎవరి మధ్య ఎక్కువ ఉపయోగిస్తారు? లేక ఎక్కడ ఆ మాట సంబోధన పర్ఫెక్ట్గా ఉంటుంది? కుటుంబము మధ్య. వెరీ గుడ్. ఇంకా అంటే కుటుంబం అంటే భార్యాభర్తల మధ్య. భార్యాభర్తల మధ్య దేవుని రాజ్యం ఉందా, దయ్యం రాజ్యం ఉందా? ఆ తర్వాత మధ్య ఎవరి మధ్య ఆ మాటలు ఉపయోగిస్తారు? ఇద్దరు ముగ్గురు మధ్య. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు? ఇద్దరు ముగ్గురు ఎవరు? విశ్వాసులు మనమే.
ఈ విశ్వాసులు ఇద్దరు ముగ్గురు కలిస్తే దేవుని రాజ్యం గురించి చర్చ జరుగుతుందా, దయ్యం రాజ్యం గురించి చర్చ జరుగుతుందా? మన మధ్య దేవుని రాజ్యం ఉందా, దయ్యం రాజ్యం ఉందా? మొదట ఏ రాజ్యం వెతకాల? దేవుని రాజ్యం వెతకాల. మనం దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నామా, లేక దయ్యం రాజ్యం సంబంధులుగా ఉన్నామా? మనము గోధుమల వలె ఉన్నామా, లేక గురుగుల వలె ఉన్నామా? వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా? నా ఆశ ఏంటంటే బెరాకల్లో ఆశీర్వచన పాత్ర వద్ద చేరి వచ్చిన ప్రతి విశ్వాసి కుటుంబం దేవుని రాజ్యము పరలోకం అంటే ఇది అని సాక్ష్యం చూయించే వారిగా ఉండాలా. అందుకొరకే ఎలాంటి లోటుపాట్లు ఉన్న వాటన్నిటిని సిలువ రక్తం చేత, దేవుని వాక్యం చేత, ఆత్మ చేత కడగబడిన వారమై నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన బెరాకాలో నుంచి విజయవాడ పట్టణంలో నశించిపోయే ఆత్మల కొరకే అందించబడట కొరకు నీ బంధువులలో, నీ స్నేహితుల్లో, నీ రక్త సంబంధికుల్లో, నీ నెలవైన వారిలో ఎంత మంది నరకానికి వెళుతున్నారో ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు వారి ఆత్మలను నీ చేతికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మొదట మనం ఏం వెతకాలయ్యా అంటే దేవుని రాజ్యం, దేవుని నీతి. దేవుని నీతి ఎలా ఉంటుందయ్యా అంటే లోకాసువార్త 18వ అధ్యాయం, బైబిల్ తీయని అవసరం లేదు, 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్తాడు. ఒకడెవరండి? సుంకరి. మరొకడెవరండి? పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడేమో ఇతరులతో పోల్చుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సుంకరేమో దేవుని చూచి దేవునితో చూడటానికి కూడా యోగ్యత లేని వాడినని క్షమాపణ హృదయంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అతని కంటే ఇతడెవరండి? నీతిమంతుడు. అది దేవుని నీతిని వెతకటం అంటే. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవంలో అతి అమూల్యమైన మాట ఏమిటయ్యా అంటే, అతి విలువైన మాట ఏమిటయ్యా అంటే, ఇంకంతకంటే తగ్గించుకోవడానికి లేని మాట ఏమిటయ్యా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. ప్రపంచాన్న ఒక్క మాట ద్వారా నరకం నుంచి రక్షణలోనికి తీసుకొచ్చాడు యేసు ప్రభువారు. ఆయన దగ్గర క్షమాపణ పొందిన మనము క్షమించలేని మనసు కలిగి ఉంటే మనం ఎంత క్షమిస్తామో అంతే క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది. అంతే కదా రత్నాకర్? మనం 100% క్షమించామనుకో ప్రభు దగ్గర ఎంత దొరికిద్ది? 100% దొరుకుతుంది. మనం 50% క్షమించామనుకో ప్రభు దగ్గర ఎంత దొరుకుతుంది? 50నే దొరుకుతుంది. అందుకని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అన్నారు. మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు ఈ ఫార్ములా కనుక మనం చూస్తే, రీజనింగ్ తెలిసిన వాళ్ళు చూడండి, 30, 60 తర్వాత నెంబర్ ఎంత రావాలా? 90 రావాలా లెక్క ప్రకారం. మ్యాథమెటిక్స్ రీజనింగ్ చేసిన వాళ్ళు అంతే కదా. బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, 30, 60, 90 రావాలా. కానీ దేవుడు ఎక్కడికి తీసిపోయాడు? ఒకేసారి 100కి తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? లోక సంబంధమైన ఫార్ములా రీజనింగ్ కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది అంటే వాక్యానుసారమైనటువంటి ఫార్ములా. ప్రతి వారు 100 ఫలములోనికి రావాలా. ఈ నూతన సంవత్సరం నువ్వు చేయనదంతా సఫలం కావాలా. నీవు ఉన్న స్థలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలా. నీ నోటి పెదవుల నుండి చేయబడే ప్రార్థన దేవుడు అంగీకరించాలా. నీ గర్భవాసం నుంచి వచ్చిన సంతానము అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలా. నీవు నేను మనం ఆశీర్వచన పాత్రలో చేయవేస్తున్నటువంటి ఆ మిగిలిన రొట్టె రసము చెదిరినటువంటి సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులు దేవుని వైపు ఆకర్షించబడాలా. అది ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడు. 3 విషయాలు చేశాం. మొట్టమొదటి ఏంటండి? మొదట మనం చేయవలసింది ఏంటి? మర్చిపోయారా? ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. రెండోది ఏంటండి? మొదట ఆయన చెప్పింది చేయాలి. ఆయన మాట ఏది విన్నామో అది చేయాలి. మూడోది ఏంటండి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాల. 4, 5 చూద్దాము, ముగించుకుంటాం రండి. 4 చూస్తాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఇంతసేపా? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మొదట మనం చేయవలసిన 4వ పని ఏమిటయ్యా అంటే, మొదట మనం సమాధాన పడాలి.
మనకు సమాధానం లేకుండా ఆశీర్వచన పాత్ర ఎద్దకు వచ్చి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను ప్రభువా, ఏమీ లేని వాడనై విరిగి నలిగిన హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నాను అని ఆరాధించామనుకోండి, ఓ పక్క దేవదూతలు మరో పక్క దయ్యపు దూతలు వచ్చి చూసావా మావాడు మీ వాడిని ఎలా పొగుడుతున్నాడని దయ్యపు దూతలు వచ్చి దేవుని దూతల్ని అవమానిస్తూ ఉంటాయి. అప్పుడు లూసిఫర్ వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చి, భాగ్యరాజు ఏదో నీవాడు అనుకుంటున్నా, చూసా నావాడే, వాడికి సమాధానమే లేదు, వాడేందయ్య ఆరాధన. ప్రియమైన సహోదరి సోదరుడా, బలిపీఠం దగ్గర మనం చేసే అర్పణ మనకు బాగా తెలుసు. బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు మొట్టమొదటి ఆదికాండం 4వ అధ్యాయంలో ఆరాధన చేయడానికి వెళ్ళారు. మొదట తొలిచూలు అర్పణ అంగీకరింపబడింది. నేను ఈరోజు నా దినభాగం ఆదికాండం 4వ అధ్యాయం చదువుతూ ఉంటే హేబేలు యొక్క అర్పణ అర్పించబడటానికి అంగీకరించబడటానికి 7 కారణాలు ఉంటే వాటిలో ఒకటి ఏమిటయ్యా అంటే, హేబేలు తొలిచూలు ప్రథమమైనది దేవునికి తెచ్చాడు. కయ్యూను ఏం చేస్తున్నాడంటే వ్యవసాయదారుడు. కయ్యూను గురించి బైబిల్లో నాకు ఆ మాట కనపడలా. తొలిచూలు పన తీసుకొచ్చినట్లు కనపడలా, తొలి పన తీసుకొచ్చినట్టు కనపడలా. కానీ హేబేలు గురించి తొలిచూలు తీసుకొచ్చినట్టు కనబడుతుంది. మనం ఏం తెస్తున్నాం దేవుని దగ్గరికి? కొంతమంది చూడండి, కొన్ని స్థలాల్లో, ఇక్కడ కాదులేండి, కొన్ని స్థలాల్లో ఎలా ఉండదంటే, అను మిగిలిపోయింది కానీ మీకు పంపిస్తామన్నా అంట. ఎవరికి? సేవకుడికి మిగిలింది పంపిస్తారంట. నాకు చాలా వాళ్ళకి కూర్చోబెట్టి తర్వాత బైబిల్ తీసి చూసి చెప్పారు. మనము ఈ మాట అంటే ఎంత బాధగా ఉందో అను, ఖాళీ ఉంటే ప్రార్థన చేస్తానన్నా అంటే కూడా దేవుడికి అంతే బాధ ఉంటుంది. అంటే నీకు సమయం మిగిలితే దేవునితో గడుపుతావా? ఏందానేలన్నా, నీకు సమయం మిగిలితే దేవునితో గడుపుతావా? దేవుడు అంతా దాన్ని ఏమంటారు, లోకువా మొదట నా అర్పణ తొలిచూలుది ఇవ్వాలా. ప్రభువా, ఈ దినము 24 గంటల సమయం నాకు ఇచ్చావు, నా 24 గంటల సమయంలో మొదటి సమయం నీకు ఇస్తున్నా. నాకు మిగిలిన సమయం కాదు నీకు ఇచ్చేది, నువ్వు నాకు ఇచ్చిన సమయంలో నీ సమయం నీకు ఇస్తున్నా. ఆయనను ఆరాధించడానికి మొదట సమాధానము పడి. పేతురు పత్రికలో మాట ఉంటే చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సమాధానము వెదికి దానిని వెంటాడవలెను, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క కన్నులు నీ మీద నా మీద ఉన్నవి. నిన్ను నన్ను దేవుడు ఏం కోరుతున్నాడయ్యా అంటే సమాధానం. పౌలు అపోస్తలుడు రోమీలకు రాసిన పత్రికలు అనుకుంటా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. దీన్ని నేనేమంటానంటే, సమస్త మనుషులు అన్నది తర్వాత సంగతి, కానీ కనీసం సంఘంలో ఉన్న వాళ్ళతోనైనా కానీ మనం ఎలాగుండాలండి చెప్పండి అంకుల్ గట్టిగా. ఎలా ఉండాలా? సమస్త మనుషుల దగ్గరికి సమాధానం మనం తీసుకొని పోవాలి అంటే కనీసం సంఘములో ఉన్న కొద్ది శేషమై ఉన్న మనము ఎలాగుండాలి అంటే సమాధానంగా ఉండాలి. సంఘములో ఈ కొద్ది శేషమై ఉన్న మనము సమాధానంగా ఉండాలి అంటే దీనికంటే ముందు పని జరగాల. సంఘములోనికి రాక మునుపు సంసారములో సమాధానం ఉండాలి. సంసారంలో సమాధానం ఉంటే సంఘంలో సమాధానం ఉంటుంది. సంఘంలో సమాధానం ఉంటే సమస్త మనుషులతో సమాధానం వస్తుంది. సమస్త మనుషులకి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు దావీదు పట్టణం నందు మీ కొడుకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులైన వారందరికీ సమాధానం అనే సువార్త బలో అని చెప్పక మునుపు ఆ సువార్త సత్యములోనికి వెళ్ళాలంటే సంఘములో మనము సమాధానంగా ఉండాలా.
మనము సమాధానంగా ఉండాలి అంటే మనలో ఏమైతే సరిదిద్దుకొనవలసినవి ఉన్నాయో, మనలో ఏమైతే వాక్యపు వెలుగులో శుద్ధీకరణలోనికి రావాల్సినవి వాటిని తెచ్చుకొని వాక్యం ద్వారా మనం ఏం కావాలయ్యా అంటే సమాధానం పొందాలి. మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదట మనం చేయవలసింది సమాధానం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవం అనే కృపావరంలో పాలిభాగస్తులతో సమాధానంగా ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, స్థానిక సంఘం బెరాకాలో దేవుని సేవకులు, పెద్దలు, పరిశుద్ధులు, విశ్వాసులు, పాత్రలో చేవేస్తున్న వారు, చిన్న బిడ్డలు, యవనులు చేరి వచ్చిన ఈ దేవుని సొత్తు స్వాచ్ఛంతో మనం సమాధానంగా ఉన్నామా? అలాగైతే కార్యారంభము కంటే కార్యాంతము మేలైన ధన్యతలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని రావడానికి తన కార్యమును నూతన పరుస్తాడు. 5వ చూస్తాం రండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. నీ కంటిలో ఉన్న దూలమును చూడక మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును. దీన్ని చాలండి. 5వది, మొదట మనల్ని మనం సరి చేసుకోవాలా? మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు తీయటానికి చూస్తే వస్తుందా? రాదు. రాకపోగా ఏమవుతుంది? ఇప్పుడు నీ కంట్లో నలుసు పడింది అనుకోండి, ఎదుటోళ్ళు చక్క కంట్లో ఏదో పడింది ఊదు అని అంటే అప్పుడు నీ రియాక్షన్, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్రెషన్ చెయ్యి. నీ కంట్లో నలుసు పడి కళ్ళు మంట మండిపోతా ఉన్నాయి, ఎదుటి వచ్చి అన్నా నా కంట్లో ఏదో పడింది చూడండి అంటే అప్పుడు నువ్వేమని చెప్తావు వాళ్ళతోటి? తాను దూర సందు లేదు కానీ మెడకు డోలని ఒక సామెత ఉంది లోకంలో. నా కన్నే సరిగా లేదు నాయన, ఇంక నీ కన్నే చూస్తానని అంటాం కదండి. ఒక నలుసున్న వాళ్ళు ఇంకో నలుసున్న వాళ్ళని చూడటానికి అంత కష్టమైతే మరి కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నలుసు తీయాలంటే వీలవుతుందా? అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మొదట నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకో. అంటే 5వ తలంపు ఏంటంటే మొదట నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను సరి చేసుకుందాం. అందుకనే బైబిల్ పట్టుకొని చెప్తా ఉన్నా, లైవ్ ద్వారా యూట్యూబ్లో ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. బైబిల్ పట్టుకొని చెప్పేది ఏంటయ్యా అంటే నా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో దేవుని ప్రజలైన వారు దేవుని రాజ్యం చేరటానికి, దేవునికి దూరం కాకుండా ఉండడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి నా పొరపాటు లేకపోయినా సరే అవసరమైతే కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ అడిగి సమాధానం కొరకు తలదించుకోగలుగుతాను. నేను పల్నాడు ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పెళ్ళయింది, మంచి అమ్మాయి, విశ్వాస కుటుంబంలో అమ్మాయి పెళ్ళయింది. ఒక అబ్బాయి పుట్టాడు. భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ వచ్చింది. ఈమె పుట్టింటికి వచ్చేసింది. పల్నాడు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాయకురాలు నాగమ్మ ఉన్న ఊరు, కారంపూడికి దగ్గరలో కాలువలో రక్తం పారింది. అక్కడికి తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను ఇక్కడే రక్తం పారిందని చూపిస్తారు. నాకు ఒక్కసారి షోరింగ్, రక్తం పారేంత కోడికత్తి పందాలు జరిగాయి ఆడ. పుట్టింటికి వచ్చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎలాంటి ఆయనయ్యా అంటే, పేర్లు చెప్పడం బాగాదు, ఎలాంటి ఆయనయ్యా అంటే ఆయన మాట ఆయనే వినడం. అలాంటి ఆయన ఏమంటాడు అంటే, ఇక నేను వాడి దగ్గరికి కాపురానికి పంపను, అవసరమైతే ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తానని అంటా ఉన్నాడు. ఆ మాట నాకు చాలా బాధేసింది. స్థానిక సేవకుడిగా తట్టుకోలేకపోయాను. ఆ పిల్లవాడి తరపున చూస్తే వాళ్ళకే అంత ఉంటే మేము అసలు ఈ చేత్తో చుట్టిన వాళ్ళం, మేము ఇసిరిన వాళ్ళం, మేము అసలు మాకెంత ఉండాలా అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సరే, ఆ ఇంట్లో ఒక సహోదరుడు ఉంటే ఆ సహోదరుడితో చెప్పి దాదాపు ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమాధానపరిచి ఇరు కుటుంబాల వైపునన్న పెద్దల్ని సమకూర్చి సమాధాన పడదాము, కాపురం చక్క పెడదామని వెళితే అక్కడికి వెళ్ళేసరికి సన్నివేశం మారిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయో కత్తులు వచ్చాయి, రోకళ్ళు వచ్చాయి, కర్రలు వచ్చాయి. ఈ కర్రలు కనబడతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాల. అరే కాపురం కట్టే దానికి వస్తే అసలు పూర్తిగా సమాధి చేసే పరిస్థితి అయిపోయిందని చెప్పేసి అని అక్కడ రోలెక్కి
ఇంకా అక్కడ నాకు ఎత్తైంది ఏది కనపట్ల. రోల్ ఎక్కి బైబిల్ సంచి తగిలించుకున్నాను. రోల్ ఎక్కి 2 చేతులు అలా జోడించి అమ్మాయి తరపున ఉన్నటువంటి పెద్దలారా, అబ్బాయి తరపున ఉన్నటువంటి పెద్దలారా, దేవుని సేవకునిగా బెతస్తా ప్రార్థనా మందిరంలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకునిగా ఈ పరిస్థితికి మీరు రాగలిగినందుకు పొరపాటు నాదిగా భావించి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నా, దయచేసి క్షమించండి అని పెద్దగా అరిశాను, ఏడుస్తూ అరిశాను, దయచేసి క్షమించండి అని. 2 నిమిషాల వ్యవధిలో కత్తులు, కర్రలు, రోకళ్ళు పట్టుకున్న వాళ్ళు అట్లా పడేసి, అరే పాస్టర్ గారే క్షమాపణ అడిగితే ఏంట్రా, మన అబ్బాయి కాపురం కట్టడానికి క్షమాపణ అడుగుతున్నాడు, మన అమ్మాయి కాపురం కట్టడానికి క్షమాపణ అడుగుతున్నాడు, ఇంతకంటే కసాయితనం మనలో ఇంకొకటి లేదురా అని ఆ కర్రలు, ఆ రోకళ్ళు అవన్నీ అక్కడ పడేసేటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఓ పక్కన అబ్బాయి తరపున తల్లిదండ్రులు పౌరుషంగా కళ్ళు ఎర్ర పెట్టుకొని నిలబడ్డారు. ఒక తరపున అమ్మాయి తరపున, నేను అమ్మాయి తరపున సేవకుడిని, అమ్మాయి తరపున తండ్రి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నీ సంగతి చూస్తా అంటున్నాడు. నేను ఇంకా ఆయన వైపు చూడకుండా అబ్బాయి దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పెళ్ళప్పుడు మేమే, అంటే ఆ పెళ్లి చేసింది నేను కాదు, సేవకులు, ఏ సేవకుడైనా సేవకుడు. ఒక కాకి చేస్తే ఊర్లో 100 కాకులు వచ్చి ఏడుస్తాయి. ఒక దేవుని సేవకుని సమక్షంలో పెళ్లి జరిగిందంటే ఆ పెళ్ళైన వారిని ఆత్మలను కాయచున్నటువంటి దేవుని సేవకుడిగా ఉన్నటువంటి వారికి ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పెళ్ళప్పుడు మీరు ఏ ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకొని, దయచేసి అమ్మాయి ఏదైనా నీ విషయంలో పొరపాటు చేసి ఉంటాయా, నన్ను క్షమించు, నా బిడ్డగా భావించి నన్ను క్షమించు, నీ చేతులు పట్టుకొని అడుగుతున్నా క్షమించని ఆ అబ్బాయి చేతులు పట్టుకున్నప్పుడు వెంటనే అబ్బాయి బాప్తిసం తీసుకున్న వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి, ఈ అమ్మాయి ఆరాధన చేసే వ్యక్తి ఏ స్థాయికి నలుగురిలోకి వచ్చేసారంటే వెంటనే నా కాళ్ళ మీద పడిపోతుంటే, అయ్యా నా కాళ్ళ మీద కాదు అమ్మాయిని పట్టుకో అని చెప్పేసి వాళ్ళిద్దరిని క్షమాపణ ఒక్క మాట ఆ కుటుంబాన్ని కట్టింది. తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఈరోజు నరసరావుపేటలో చక్కగా ఉద్యోగం చేసుకొని వారి కాపురం ఆశీర్వాదకరంగా ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరో రక్షణ లేని వాళ్ళే దేవుని నామమున క్షమాపణ అడుగుతుంటే, సమాధానం కోసం అంతా సంసిద్ధం కలిగి ఉంటే, దేవుడిచ్చి స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమై ఉన్న దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో మనమందరము సమాధానకరంగా మొదట మనం చేయవలసినటువంటి ఆ దైవ కార్యమును కలిగి ఉండటానికి, ఈ సంఘము దేవుని రాజ్యములో బహుమానము పొందే విధంగా మనము మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, దేవుని ప్రజల తరపున, దేవుని సేవకునిగా, ప్రతి విశ్వాసి తరపున ప్రతి విశ్వాసికి, ప్రతి సహోదరి తరపున ప్రతి సహోదరికి, ఒకవేళ నీ మీద ఎవరికైనా బాధ ఉన్నా, ఎవరి మీద అయినా నీకు బాధ ఉన్నా, దేవుని సేవకునిగా క్షమాపణ కోరుతున్నాను. యేసుక్రీస్తు తరపున ప్రతినిధిగా, మీ ఆత్మలను కాయవలసినటువంటి బాధ్యత కలిగిన సేవకునిగా క్షమాపణ కోరుతున్నాను. 2 చేతులు జోడించి క్షమించమని అడుగుతున్నాను. ఎందుకో తెలుసా? నీవు నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరంలో వర్ధిల్లాలి అని మొదట మనము సమాధానము పొందాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసామండి? త్వరగా చెప్పాలా? ఎన్ని విషయాలు చూసాం? మొట్టమొదటిది ఏంటి? నేను క్లాస్ టీచర్గా కొంతకాలం జాబ్ చేశా. స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలా, వాళ్ళే అలా ఉంటే ఇక దేవుని పిల్లలు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉండాలా? ఇక్కడ మొదటి సంగతి ఏంటి? త్వరగా చెప్పాలా? మొదటి సంగతి ఏంటండి? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలా. 2వ సంగతి ఏంటి? దేవుని దగ్గర ఏమి విన్నామో అది కొనసాగించాలా. 3వ సంగతి ఏంటండి? దేవుని రాజ్యమును నీతిని వెతకాలా. 4వ సంగతి ఏంటండి? 4వ సంగతి ఏంటండి? సమాధానమును కలిగి ఉండాలా. 5వ సంగతి ఏమిటయ్యా అంటే, మన కంటిలో నలుసు తీసివేసుకొని సరి చేసుకోవాలి. 6, 7 చదువుకొని ఆశీర్వచన పాత్ర వద్దకు వస్తాం. 6 చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు. ఆరోది ఏమిటయ్యా అంటే మొదట మనమందరము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ఆరాధనను అశ్రద్ధ చేయవద్దు. పొద్దున్న డానియేల్ అన్న కూడా అదే చెప్పాను. ఓ డానియేల్ అన్న, నీ కుమారుడు భక్సింగ్ ఉన్నాడు, యవన కాలంలో దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. అయితే ఎంత పరిచర్య చేసినా కానీ ఆరాధించకుండా చేసే పరిచర్య మొదట మనం చేయవలసిన దాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. మొదట మనం ఏమై ఉండాలంటే, అయ్యా కీర్తన నువ్వైనా అంతే, అయ్యా జోయల్ నువ్వైనా అంతే, అయ్యా రత్నాకర్ నువ్వైనా అంతే, అమ్మా నవ్య నువ్వైనా అంతే, అమ్మా ఎలిజబెత్ నువ్వైనా అంతే, సువార్తరాణక నువ్వైనా అంతే, దగ్గరగా దూరముగా యవనస్తులారా ఎవరైనా మన జీవితంలో మొదట దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా, ఆరాధించే వారిగా ఉండాలా. ఆరాధనను ప్రక్కన పెట్టి ఎన్ని పనులు కలిగి ఉన్నా కొరతే. మొదట మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఇంకా ఏమిటయ్యా అంటే, సుమలత అక్కగొండ అని చెప్పింది, సండే స్కూల్ పిల్లలకు కూడా మొదటి 5 నిమిషాలు ఆరాధన నేర్పమ్మా, ఆరాధించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వు. ఎందుకంటే చిన్న బిడ్డల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ కుటుంబానికి దేవుని యొక్క ప్రాకారం కావాలి అంటే, నీ ఆత్మీయ జీవితానికి ప్రాకారం కావాలి అంటే, నీ ఆర్థిక జీవితానికి ప్రాకారం కావాలి అంటే, స్థానిక సంఘానికి ప్రాకారం కావాలి అంటే, చిన్న బిడ్డలు మొదలుకొని యవనులు, వృద్ధులు, పెద్దలు, పరిశుద్ధులు ప్రతి ఒక్కరూ మొదట చేయవలసింది ఏమిటయ్యా అంటే దేవునిని స్తుతించడం, దేవుని ఆరాధించడం. ఇది కాకుండా ఏది చేసినా కానీ బ్యూలా ఏమవుతుందయ్యా అంటే నా నోటితో నేను చెప్పలేను. కాబట్టి ఆరోది కృతజ్ఞత, ఆరాధన కలిగి ఉండాలి. ఆఖరిది 7వ చూసుకుంటాం రండి, చూద్దాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే. ఆఖరిది 7వది ఏమిటయ్యా అంటే సిద్ధమైన మనసు. మొదట నీవు దేవుని కొరకు సిద్ధపడగలిగిన మనసు ఉండాల. నువ్వేమి ఇచ్చాలన్నా, దేవుడు నీకేమి ఇచ్చాలన్నా మొదట మనకేముండాలయ్యా అంటే సిద్ధమైన మన మనసు ఎలా ఉంది? కలవరంతో ఉందా? అశుద్ధముతో ఉందా? సిద్ధమైన మనసు ఉందా? ఉదాహరణకు ఒక్క ఫ్యామిలీ గుర్తు చేసి ముగిస్తా. మోయాబులో ఇక్కడ రొట్టెలు బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళినటువంటి మన పితరురాలైనటువంటి ఆమె ఎవరండి? నయోమి తన యజమానిని 2 కుమారులు పోగొట్టుకుంటే 2 కోడళ్ళు మిగిలారు. ఒకరేమో ఓర్పా, ఒకరేమో రూతు. ఈ రూతు, ఈ ఓర్ప ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే, నయోమి చెబుతుంది, నా కుమార్తెలారా మీరు మీ గృహాలకు వెళ్ళండి అంటే, ఆ మాటను వీరిద్దరూ ఒకే మాట వాళ్ళిద్దరూ వేరువేరుగా తీసుకున్నారు. రూతు వచ్చి ఎలాగ తీసుకుందంటే, నయోమితో కుదిరిన మనసు, నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటే నేనుంటా, మరణము తప్ప నిన్ను నన్ను వేరే చేయకూడదు. ఇది నాన్న ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు ఇలాంటి సిద్ధమైన మనసు దేవుని కొరకు నీవు నేను మనము కలిగి ఉండగలమా? వ్యక్తిగత జీవితంలో నిలవైన వారిని, కుటుంబ జీవితంలో రక్త సంబంధికులైన వారిని, ఇంటి వారందరినీ, ఆత్మీయ జీవితంలో దేవుని ఇంటిలో చేరి వచ్చిన వారందరినీ రూతు వలె యేసుక్రీస్తు వంశావళిలోనికి తీసుకొని రావడానికి నయోమితో కలిసి పరలోకపు నయోమి అయిన బోయజు పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో ఇట్టి సిద్ధ మనసు కలిగి ఉంటే, మోయాబు అనగా యేసుప్రభు కాళ్ళు కడుక్కునే స్థలం, అటువంటి స్థితిలో నుంచి వంశావళిలోనికి సిద్ధమైన మనసు కలిగిన రూతు రాగలిగింది. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి పిలువబడిన నీ జీవితంలో కూడా మొదట కలిగి ఉండవలసింది ఏమిటయ్యా అంటే సిద్ధమైన మనసు. దీని ద్వారా నీ పిల్లలు ఈ సంవత్సరం సకల ఆశీర్వాదముతో దేవుని యొక్క దీవెనలు వారి మీదకి ప్రాప్తించునుగాక. ఈ 7 మొదట మనము చేయవలసిన వారిగా ఉన్నాం. ఎలాగున్నాం? మోకరించండి, ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఆచారంతో వెంటనే చేయవేయొద్దు. 2 నిమిషాలు మౌనంగా అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకో. 2 నిమిషాలు మౌనంగా, మొదటి వాడను కడపటి వాడనైన దేవుడు, ఆదియు అంతమయ్యున్న దేవుడు, అల్ఫయు ఒమేగయు అయ్యున్న దేవుడు, ఈ మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన
ప్రశస్తమైనటువంటి ఆశీర్వచన పాత్రలో నిన్ను తీసుకొని వచ్చి మొదట ఆయన కొరకు మనం కలిగి ఉండవలసిన ఈ 7 విషయాలలో, ఇంటి దగ్గర గురించి సంగతుల గురించి ఆలోచించొద్దు, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించొద్దు, ఆరోగ్య పరిస్థితుల గురించి ఆలోచించొద్దు, అనాలోచనమైన ఆలోచనలన్నిటినీ నీ హృదయంలోనికి తీసుకొని రావద్దు. మొదట దేవుని కొరకు అప్పగించుకో. మొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే, మొదటి సమయం దేవునికి ఇవ్వగలిగితే, మొదటి తీర్మానం దేవుని కొరకు చేయగలిగితే, మొదటి సమాధాన పడగలిగితే, మొదట ఆయన రాజ్యమును వెతకగలిగితే, మొదట ఆయన మాట ఏమి విన్నామో అది అనుసరించడానికి సిద్ధ మనసు కలిగి ఉండగలిగితే, ఈ పాత్ర నీ ఆయుష్కాలం అంతా ఆశీర్వచనపు పాత్ర. బరాకాలో నూతన సంవత్సరంలో మోకరించు, చిన్నపిల్లలు మోకరించండి. ఇప్పుడు మనం సరిదిద్దబడకపోతే, ఇప్పుడు మనం దైవ నియమంలోనికి రాకపోతే, ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు సద్వినియోగపరచుకోకపోతే, యోబు 8:8 మనం నిన్నటి వారం, రేపు నీది నాది మనది కాదు. మొదటి ప్రభు దినం మనకు ఆయుష్ పొడిగించి ఆశీర్వచన పాత్రకు తీసుకొచ్చి ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా చేయటానికి నీ హృదయం అనే వాకిటి దగ్గర ఆ దినాన నయోమి ఏ రీతిగా రూతు హృదయం యొద్ద, ఓర్పా నయోమి యొద్ద నిలబడి అడిగిందో, ఇదే నన్ను పరలోకపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే వాకిటి దగ్గర నిలబడి అడుగుతున్నాడు. ఏ విషయాలు ఆలోచిస్తున్నావు? నా ఆలోచన అంతా నష్టం, దేవుని ఆలోచన శ్రేష్టం. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు, మనుషుల వైపు చూడొద్దు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు. దేవుని సేవకునిగా నీ ఆత్మను కాయచు, దేవునికి లెక్క చెప్పవలసిన వానిగా 2 చేతులు జోడించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని క్షమాపణ కోరుతున్న దానికి ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నీ పిల్లల పిల్లల పిల్లలు సదాకాలము ఆయన భోజనపు బల్ల యొద్ద ఆశీర్వాదకరంగా ఉండాలని. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు పండుగ దినాన, ఈ నూతన సంవత్సరము మొదటి నెల, మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినమున మీ పరిశుద్ధాలయములో మీ ప్రశస్తమైన ఆశీర్వచన పాత్ర యొద్ద మీ స్వరక్తమిచ్చి కొన్న నీ సొత్తైన పరిశుద్ధులతో కలిసి దేవా ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మేమంతా నీ పిల్లలము, బలహీనులము, చేతగాని వారము, తొందరపాటు కలిగిన వారము. సరిదిద్దుకొనుటకు మీ దయా సంకల్పమును మా ఎడల మీరు కనపరుస్తున్నందుకు సాగిలపడుచున్నాం. తండ్రి, నాకు అప్పగించిన మంద, ఈ పరిశుద్ధ జనాంగము, వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వారి పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకై మీ నామమున క్షమాభిక్ష మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు సాగిలపడుచు, మొదట ఈ 7 విషయాలలో లోపము కలిగిన వారిగా ఉన్నామని దయతో మన్నించి, నా తండ్రి, మీ కొరకై మొదట మేము చేయవలసినవి చేసి, ఈ మొదటి ప్రభు దినాన దైవికమైన ప్రతిష్టతతో సకల ఆశీర్వాదము పొందినట్లుగా మీ ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తుంటుండగా ఉదక స్నానం ప్రసాదించండి. ప్రతి వారిని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఆలోచనలో వృద్ధి పొందిస్తూ వారి పిల్లల పిల్లలు నీ భోజనపు బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె స్థిరపరుస్తూ, బలపరుస్తూ నిత్యత్వం కొరకు ఆయత్తపరచమని క్షమాపణ హృదయంతో యేసుప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి వాక్యపు వెలుగులో ఆత్మ పరిశీలన కలిగిన వారిగా ఉన్నారో
మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తాన్ని కనబడలాగా చూయించండి. ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి పాత్ర మీ యొద్దకు తీసుకొని రాబడుతుంది. మీ తల కంటే పై భాగంగా సహోదరులు ప్రక్కవారిని గమనించి పాత్ర అందించండి. మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తాన్ని కనబడలాగా చూయించండి. మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడలాగా చూయించండి. అందిన వారు ఛేదించి ప్రార్థనలో ఉండండి. అందరికీ అందినదని నమ్మి స్తుతిస్తూ ముగిస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఎవరైతే ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి పాత్రలో చేవేస్తూ వచ్చారో, తిరిగి వారు తమ కుడి హస్తాన్ని తమ తల కంటే పై భాగంగా కుడి హస్తాన్ని కనబడలాగా చూయించండి. ప్రభు రక్తమునకు సాదృశ్యమైనటువంటి పాత్ర మీ వద్దకు తీసుకొని రాబడుతుంది. మీ భాగమును మీరు తీసుకొని పాల్పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడలాగా చూయించండి. మీ వద్దకు మీ భాగం తీసుకొని రాబడుతుంది. సహోదరులు ప్రక్కవారిని గమనించి పాత్ర అందించండి. అందరికీ అంది ఉన్నదని నమ్మి స్తుతిస్తూ ముగిస్తున్నాం. ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మీ పరిశుద్ధ ఆలయంలో మొదటి నెల మొదటి ఆదివారం మొదటి వాడవై ఉన్న నీలో మొదటిగా మేము కలిగి ఉండవలసిన ఆత్మీయమైన సుగుణాలు మీ దివ్య వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అందుకొరకై స్తుతిస్తూ పాత్రలో చేవేసిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాత్రకు సమీపస్తులుగా ఉండి పాత్రలో చేవేయకుండా దూరస్తులుగా ఉన్న వారిని దర్శించి సమీపస్తులుగా చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. తండ్రి, చిన్న బిడ్డలు నా ప్రభా మరి ఎంతో చక్కగా కొద్ది కాలంలోనే దేవుని వాక్యములు కంఠస్థం చేసి 3 భాషల్లో తెలియజేయడానికి బిడ్డలకు మనసిచ్చారు. చక్కని యాక్షన్ సాంగ్స్ బిడ్డలు కలిగి ఉండడానికి కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాం. ప్రతి కుటుంబం మీద మీ దయగలిగిన ఆత్మనుంచండి. వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చండి. ఇంకెవరైతే కుటుంబ వాగ్దానాలు తీసుకోలేదో, ఇంకెవరైతే వ్యక్తిగత వాగ్దానాలు తీసుకోలేదో ప్రతి వారికి అట్టి మీ వాగ్దానములు వారితో మీరు మాట్లాడుతూ రండి. దేవా, ప్రార్థన దైవారాధన అనంతరము ప్రేమ విందు సహవాసాన్ని కూడా దీవెనకరంగా ఉంచండి. తండ్రి, నీ భోజనపు బలలో చేవేస్తున్న ప్రతి వారు తండ్రి, మీరు అప్పగించిన పని పరిచర్యలో ఈ దైవికమైన నియమం ప్రకారము మిమ్మల్ని సేవించుటలో మీ కృపను ప్రసాదించండి. ప్రతి వారి హృదయవాంఛ తీర్చండి. పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తూ, రాలేక ఆగిపోయిన వారిని కూడా సమకూర్చి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటూ మందిర పని నిర్మాణము
తండ్రి మరి ముగించుకున్నట్లు మీ దయను మా ఎడల పాలిస్తూరండి. ఆత్మ సంబంధమైన మందిరముగా, భౌతిక సంబంధమైన మందిరముగా కట్టబడుట్లో ఈ సంవత్సరము మీ కనికరమును అధికంచేసి సంఘ వాగ్దానమును నెరవేర్చండి. మీరు అక్కడ పర్యంతం వరకు, యేసుక్రీస్తు దినము వరకు నా తండ్రి మేము నమ్మకంగా ఉండుట్లో, మీరు ఆరంభించిన సత్క్రియ కొనసాగించుట్లో నా తండ్రి మా మార్గం అంతటిలో నీవు మాకు తోడయ్యుండి మా ముందర మీరుండి గొర్రెపిల్ల జీవ జలముల బొగ్గ యొద్దకు మేము నడిపించబడి బహుమానం పొందినట్లు సిద్ధపరచమని యేసుప్రభువు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇది దాని కింద పెట్టి రాసావా? సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలా. ఆ గిఫ్ట్లు పొందడానికి వారు యోగ్యులు, అందుకని గిఫ్ట్లు ఇవ్వాలా. ఆ గిఫ్ట్ల కొరకు చిన్న ప్రార్థన చేసి గిఫ్ట్లు ఇస్తాం. మన మధ్య ఉన్న రవి ప్రకాష్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత గిఫ్ట్లు కూడా తీసుకురండి. కృపల తండ్రి, మరొకసారి మీ పాంచెంతకు వస్తున్నాం. ఏదైతే సండే స్కూల్ పిల్లలు వారు మీ యొక్క వాక్యాలు నేర్చుకొని కంఠస్థవాక్యాలు చెప్పారు, వారికి సమయంలో బెరాక ప్రార్థన మందిరం తరపున బహుమతులు ఇస్తుండగా ఈ యొక్క సమయాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభు. ఇంకా రాబో దినాల్లో చిన్నపిల్లలు ఇంకెక్కువగా మీ వాక్యం వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, సండే స్కూల్ టీచర్స్ కూడా మేలుకే జ్ఞాపకం చేసుకున్నామని యేసునామం మనం ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఇవి మందిర సమృద్ధి నుంచి ఏమి తీసుకుని రాబడలేదు, సండే స్కూల్ టీచర్ యొక్క ప్రయాస ప్రేమతో నుంచి తీసుకుని రాబడినాయి. మహిక కమ్, ఇదిగో మైక్ తీసుకో, అక్కడే ఉండి చెప్పు, లేకపోతే నుంచో. మేమందరం మీ స్కూల్కి రావాలంటే రాలేకపోతున్నాం, అందుకని నేను మా స్కూల్కి వచ్చి చెప్పు. ఒక్కరు ఇద్దరు సమాజం ఎదుట బిడియంతో కొంచెం తడబడినారు, కానీ అందరూ బాగా చెప్పారు. ఒకరిద్దరు కూడా చెప్పగలిగిన వాళ్ళే. సాత్విక్ చెప్పగలిగిన వాడు. తడబడటానికి కారణం ఏంటంటే సమాజం ఎదుట నిలబడటం. ఈ మహిక బాగా చెప్పగలదు, సుమన్వి చెప్పగలదు. అందరికంటే మార్వలెస్ ఏంటంటే జస్విత, జస్ట్ 3 days వచ్చింది, ఎక్సలెంట్గా చెప్పింది. అసలు ఒకళ్ళని పొగడటానికి నాకు అసలు నోరు రావట్లా. ఆడపిల్లల్లో సూపర్, దేవుని మహాకృప వాళ్ళ మీద ఉంది. అందుకని ఇవి కేవలం వాళ్ళని తృప్తిపరచడానికే కానీ దేవుడిచ్చే బహుమానం అయితే గొర్రెపిల్ల పెండ్లి విందులో నిరంతరము నిలిచేది. ప్రౌచిత్తం అయితే 3 నెలలకు ఒకసారి వాళ్ళ చేత కండద వాక్యాలు చెప్పిస్తాం. 3 నెలలకు ఒకసారి. ఈసారి ఏం చేద్దామంటే సంఘంలో నుంచి వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దాం. ఒక్కరికే భారం లేకుండా నలుగురం కలిసి గిఫ్ట్లు ఇద్దాం. ఈ సమయంలో ఫస్ట్ బాయ్స్. అమ్మా ఎట్లా ఇవి అన్నీ లేపి ఇక్కడికి పిలిచిద్దాం. బాయ్స్ అయాన్ష, ఓకే, అయాన్ష్. అందరూ సైలెంట్ క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ధీరజ్, కూర్చోండి. నెక్స్ట్
సాత్విక్. మోసెస్. సైలెంట్ క్లాస్ కొట్టట్లేదు. నెక్స్ట్ చశ్విత. కమ్. అక్కడే ఉండు అన్న, ఇట్రండి. అట్టే ఉన్నాను, అటు తిరిగి మళ్ళీ మీరు రావడం. మన పిల్లలందరూ మొదటి నుంచి ఇలాగ వర్ధిల్లాల. వెరీ గుడ్, నైస్. మహిక. మహిక. సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే కదా, అందుకని అనమాట. ఇదిగో అటు తీసుకో, ఇట్లా ఇట్లా ఫోటోలో పడలా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సుమన్వి. సుమన్వి. నెక్స్ట్ జష్మిత. జష్మిత, నైస్. ఇట్లా ఇట్లా. వెరీ గుడ్. నెక్స్ట్ జెనిటా. బాగా చెప్పావు. నెక్స్ట్ హవీలా జెన్నీ. చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ జస్మిక. అది ఇవేనా? అది ఇవేరా? చాలా బాగా చెప్తావు. ఓకే, ఇప్పుడు బాయ్స్లో స్పెషల్ గిఫ్ట్ బాగా చెప్పిన వారికి జోయల్. కమ్. ఎక్సలెంట్ జోయల్. అటు ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బాయ్స్లో ధీరజ్. ధీరజ్ ఏడి? అడిగింది. ప్రైజ్ లాడ్ చెప్పు. వీళ్ళు బాగా చెప్పిన వాళ్ళు. నెక్స్ట్ బాయ్స్లో ఓకే మోసెస్. నీది అయిపోయింది. వెరీ గుడ్. గర్ల్స్లో చాలా బాగా చెప్పారు. టఫ్ ఫైట్ అయినప్పటికీ ఒకళ్ళు రాలేదు కాబట్టి మనం సేవ్ అయ్యాం. మన ప్రణతి రాలా కనుక జస్మిత కమ్. జెనిటా కమ్. జెనిటా ఎక్సలెంట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ హవీలా జెన్నీ. ఎక్సలెంట్గా చెప్పింది. నెక్స్ట్ జస్మిక. మార్వలస్. సుమన్వి కూడా ఇంకోటి. అసలు అందరిలో మొదటి వారు కడపటి వారు అన్నట్టుగా సుమన్వి టాపు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకొనక మునుపు అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకొనక మునుపు ఈ సండే స్కూల్ పరిచర్య